హలో, హలో, హలో! వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ టాలీవుడ్ కబుర్లు. ఈరోజు మనం ఏం చేయబోతున్నాం ఏంటంటే, మేము సినిమా డిస్కషన్ పెట్టాం. ఒక యూనిక్ ఎపిసోడ్. సో, ఇలాంటి ఫార్మాట్‌లో ఏంటంటే, ఒక గెస్ట్ వస్తారు. సో, ఈ గెస్ట్‌తో మాకిష్టమైన సినిమా లేకపోతే మేమిద్దరు డిసైడ్ చేసిన సినిమా, సినిమా గురించి సొల్లేయడానికి మాతో పాటు ఈరోజు అఖిల్ ఉన్నాడు. అఖిల్, థాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ హలో. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే సినిమా ఏంటంటే ద ఫస్ట్ మూవీ ఆఫ్ కొరటాల శివ 'మిర్చి' మూవీ. సో, 'మిర్చి' సినిమా గురించి మీరందరూ జూసుంటారు. నేను ఓ మాట జెప్తానండి. ఈ పాడ్‌కాస్ట్ మీరు వింటున్నారంటే 'మిర్చి' సినిమా చూడలేదంటే లైక్ నిజం అంటే ఏంటది సూసైడ్ అంటారు గదా! అంటే లైక్ అది చెప్దాం అనుకుంటాను. బట్ అది చెప్పకూడదనేది సెల్ఫ్ హార్మ్ చేయకనేది ఐ వోంట్ సే థట్. సో, ఈ సినిమా ఫిబ్రవరి 8, 2013 విడుదలైంది. ఆఫ్‌కోర్స్ ఇట్ స్టార్స్ మన రెబెల్ స్టార్ 'ప్రభాస్' గారు, 'అనుష్క శెట్టి' గారు, 'రిచో గంగోపాధ్యాయ్', 'సత్యరాజ్', 'సంపత్ రాజ్', 'సుబ్బరాజు', 'అజయ్', 'బ్రహ్మానందం', 'సత్యం రాజేష్', 'రఘు కరమంచి' ఉన్నాడు ఈ సినిమాలో. 'నాగినీదు', 'బెనర్జీ', 'శ్రీనివాస్ రెడ్డి' ఉన్నాడా? 'ఆదిత్య మెనన్', 'రఘుబాబు', 'నదియా' అండ్ 'హేమ'. నాకు తెలిసినంత వరకు మనుషులు. ఐ థింక్ ఇంకో ఆమె ఉంటది. ఐ ఫర్గెట్ హర్ నేమ్. మేబీ 'బిగ్ బాస్‌లో' ఉంటది. షీ ఈస్ రిచా గంగోపాధ్యాయ్‌స్ మామ్ ఇన్ ద మూవీ. బట్ ఓహ్! ఆమె పేరైతే నేను నేను మర్చిపోయాను. ఆఫ్ కోర్స్ మ్యూజిక్ బై డీఎస్‌పీ, cinematography by Madi, editing by Kotagiri Venkateshwar Rao, lyrics by ఈ సినిమా రామ్ జోగేష్ శాస్త్రి గారు సింగిల్ కార్డ్, ఆర్ట్ డైరెక్షన్ బై నా ఆల్ టైమ్ ఫేవరెట్ ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాష్ గారు, అండ్ దెన్ ఆఫ్ కోర్స్ స్టోరీ స్క్రీన్ ప్లే డైరెక్షన్ అండ్ డైలాగ్స్ బై కొరటాల శివ గారు. అండ్ ఈ సినిమా నోటబుల్గా ద ఫస్ట్ మూవీ ఆఫ్ యువి క్రియేషన్స్, నిర్మాతలు వంశీ అండ్ ప్రమోద్ ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టారు. సో, ఈ సినిమా గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. అవి ఇప్పుడు నేను చెప్పబోతున్నా. ఈ సినిమా అక్టోబర్ 17, 2011లో లాంచ్ అయింది. ఆఫ్‌కోర్స్ ఇట్స్ ఇందాక చెప్పినట్టు ఫస్ట్ మూవీ కొరటాల శివ. ద రైటర్ ఫర్ 'మున్నా', 'సింహ', అంటే దీనికి ముందు పనిచేసిన సినిమాలకి రైటర్‌గా 'మున్నా', 'సింహ', 'ఒక్కడున్నాడు', 'బృందావనం', 'ఉస్సరవెల్లి' అండ్ 'భద్ర'. ఫిల్మింగ్ డిసెంబర్ 1, 2011 ఆరంభమైంది. ఆ తర్వాత వాళ్ళు క్లైమాక్స్ సీన్స్ ఫిల్మ్ చేశారు. ఇట్ వాస్ ఇన్ జాన్యురీ 2012. ఈ సినిమాల్లో హౌస్ సెట్ మీరెక్కడైనా ఇదెక్కడో చూసినట్టుందే, కానీ చూసుండరు అని మీరేమైనా అనుకుంటే, ఇట్స్ ద సేమ్ హౌస్ సెట్ ఫ్రమ్ 'మర్యాద రామన్న'. వాళ్ళు జస్ట్ చాలా మార్పులు, చేర్పులు చేశారు. ఈ పలానా హౌస్ సెట్ చాలా తెలుగు సినిమాల్లో చూడొచ్చు. మోస్ట్ నోటబుల్లీ 'గబ్బర్ సింగ్' సినిమాలో సిద్దప్ప నాయుడు గారి ఇల్లు. అండ్ దెన్ 'కందిరీగా' జయప్రకాష్ రెడ్డిస్ హౌస్. సో, అట్లా గూడా జూడొచ్చు. బట్ ఆఫ్ కోర్స్ ఇట్స్ ద వన్ 'మర్యాద రామన్న'. నాకు తెలిసినంత వరకు 'ప్రభాస్' ఫిల్మ్డ్ దిస్ మూవీ అండ్ 'రెబెల్' బ్యాక్ టు బ్యాక్ బికాజ్ 'రెబెల్' 20థ్ సెప్టెంబర్ 2012 విడుదలైంది. అండ్ ఈ సినిమా ఫిబ్రవరి 7థ్ ఆర్ 8థ్ విడుదలైంది. ఇంకోటేంటంటే దిస్ మూవీ ఈస్ మేడ్ ఆన్ ఎ బడ్జెట్ ఆఫ్ 30 క్రోర్స్. ఈ సినిమా మనం హిట్టా, ఫ్లాపా షేర్ గురించి చెప్తాం కాబట్టి 47 క్రోర్స్ షేర్ చేసింది. అది కూడా ఆఫ్ సీజన్‌లో. ఇట్ వాస్ ఎన్ ఔట్‌రైట్ బ్లాక్ బస్టర్ అండ్ బ్రాట్ ప్రభాస్ అంటే ఆల్మోస్ట్ లైక్ క్లోజ్ టు 50 క్రోర్స్ షేర్ చేయడం అనేది ఏదో మామూలు విషయం కాదు. సో, ఇట్ ఈస్ హ్యూమంగస్ బ్లాక్ బస్టర్. అండ్ దెన్ యూఎస్ఏలో ఇట్ సెట్ ఎ రికార్డ్. దీని గురించి మేము తొందరలో వస్తాం. బట్ యూఎస్‌లో ఇట్ డిడ్ $636,125. అది ప్రభాస్‌కి ఆల్ టైమ్ రికార్డ్. ఆఫ్‌కోర్స్ దాని తర్వాత ఇద్దరు 'బాహుబలి' సినిమాలతో అది ఎంత లేపాడంటే అంత లేపాడు. దానికంటే ప్రీవియస్ హైయెస్ట్ వాస్ $273,693. అది 'మిస్టర్ పర్ఫెక్ట్' సినిమాతో. సో, హౌ డిడ్ ఐ ఫైండ్ ఔట్ అబౌట్ 'మిర్చి' మూవీ? చాలా సింపుల్. ఆఫ్ కోర్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్టర్స్ ప్రభాస్ గారు. నా టాప్ 3 ఫేవరెట్ యాక్టర్స్ 'మహేష్ బాబు' గారు, 'వెంకటేష్' గారు, 'ప్రభాస్' గారు. సో, ఆఫ్ కోర్స్ నేచురల్లీ ఆయన ఏ సినిమా చేసినా నేను ఎదురు చూస్తూ ఉన్నాను. ట్రైలర్ చూసాను. చాలా ఎక్సైటింగ్ అనిపించింది. అండ్ దెన్ ఏం చేశాను, సినిమా వచ్చింది. సినిమా బావుందన్నారు. సో, ఐ వెంట్ టు వాచ్ ద ఫిల్మ్. బట్ నేనింక మాట్లాడడం మానేస్తాను. అఖిల్, నువ్వేమైనా యాడ్ చేయాలంటే ఇప్పుడు నువ్వు యాడ్ చేయొచ్చు. దాని తర్వాత ఈ సినిమాకి టికెట్ల కోసం మేము ఎంత కష్టపడ్డామో దాని తర్వాత మేము మీకు చెప్తాం. హలో ఆల్. యాహ్! హౌ వి డిస్కవర్ దిస్ మూవీ. నేను చిన్నప్పటి నుంచి తెలుగు స్టేట్స్‌లో పెరిగాను. హైదరాబాద్‌లో పెరిగాను. సో, పెద్ద హీరోస్ ఎవరివన్నా మూవీస్ రిలీజ్ అవుతే ఆబ్వియస్‌గా ఒక క్రేజీ ఎక్సైట్‌మెంట్ ఉంటది. అండ్ ఐ లివ్ ఇన్ అన్ ఏరియా కాల్డ్ కుకట్పల్లి.
మా ఇంటి పక్కనే 3 మేజర్ థియేటర్స్ ఉంటాయి. 3 కాదు, మోర్ దాన్ 5, 6 మేజర్ థియేటర్స్ లైక్ బ్రహ్మరాంబ, మల్లికార్జున, విశ్వనాథ్. ఆహ్, సో మా ఇంటి దగ్గర కొన్ని 5 ఆర్ 6 థియేటర్స్ ఉంటాయి. ఆహ్, విశ్వనాథ్, భ్రమరాంబ, మల్లికార్జున అండ్ సో ఆన్. సో మూవీస్ వచ్చినప్పుడల్లా మా ఏరియా మొత్తం ఫుల్ హడావిడి నడుస్తా ఉంటది. అండ్ యాస్ తేజ మెన్షన్డ్ బిఫోర్, ఆహ్, ఇది ఆఫ్ సీజన్‌లో వచ్చింది. ఐ థింక్ ఐ వాస్ ఇన్ ఇంటర్ ఫ ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్. సో, ఆ రోజు లైక్ ఫ్రైడే రిలీజ్ అవుతది గదా మనకి. సో, ఆ రోజు ఎందుకో కాలేజ్‌కెళ్ళలేదు. అండ్ మీ అండ్ మై ఫ్రెండ్ వర్ రోమింగ్ ఆన్ ద రోడ్స్. మార్నింగ్ ఎళ్తే థియేటర్ బయటకెళ్తే 'విశ్వనాథ్‌లో' మొత్తం హౌస్‌ఫుల్ ఉంది. అండ్ 'మిర్చి' మూవీ రిలీజ్ అప్పుడు. అండ్ ఇఫ్ యూ డోంట్ నో, లైక్ ద ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఈస్ 'విశ్వనాథ్' థియేటరోడు డై హార్డ్ ఫ్యాన్ ఆఫ్ 'ప్రభాస్'. సో, హావ్ యూ ఎవర్ సీన్ ఎనీ లైక్ విశ్వనాథ్ మూవీ థియేటర్ రిలీజ్ ముందు ఎవరైనా చూసారా? ఇట్ విల్ బి ఫుల్లీ లోడెడ్ విత్ ఆల్ ప్రభాస్ పోస్టర్స్. లిటరల్ గా మీకు థియేటర్ వాల్స్ కనిపించవు. నాకు తెలిసి హైదరాబాద్ లో విశ్వనాథ్ థియేటర్ అంత పెద్ద ఫ్యాన్ ప్రభాస్ కి అయితే ఎవ్వరు లేరు. ప్రభాస్ ఇట్స్ లైక్ మెయిన్ రోడ్ నుంచి కనిపిస్తది థియేటర్ జనరల్ గా. నీకు థియేటర్ బోర్డ్ విశ్వనాథ్ తప్పితే ఇంకేం కనిపించదు. అండ్ మిర్చి ఇట్ హ్యాడ్ ద సేమ్ థింగ్. లైక్ పీపుల్ వేర్ లోడింగ్ అండ్ ఆల్ దట్. అండ్ ఆబ్వియస్ గా టికెట్స్ దొరకడం కష్టం. ఐ డోంట్ వాంట్ టు సే దిస్, బట్ ఆ సినిమాకి నేను బ్లాక్ లో టికెట్స్ కొని వెళ్ళాను. అండ్ దట్ టు హావ్ స్పెండ్ సమ్ $1000. ₹1000 పెట్టి ఒక్కొక్క టికెట్ కొనుక్కొని మేమిద్దరం చూసాము. ఈ పాడ్‌కాస్ట్ మా మమ్మీ వింటున్నట్టయితే షీ విల్ బి డిస్కవరింగ్ ఎ న్యూ ఫ్యాక్ట్ అబౌట్ మీ. సారీ మామ్. సో యాహ్! తేజరా. అంటే ఒక ముక్కలో చెప్పాలంటే నాకేమర్థమవుతుందంటే, ఇప్పుడు ఎందుకు వై తెలుగు ఆడియన్స్ ఇస్ ద బెస్ట్ ఆడియన్స్ ఎందుకంటారంటే, సినిమా ఎంత రాడ్ అయినా సరే, ఇప్పుడు మన టీఎల్‌వి గానివ్వండి, రోస్ట్ మొత్తం గానివ్వండి, దే హావ్ షేర్డ్ చాలా కథలు చెప్పారు. 'కొమరం పులి' సినిమాకి టికెట్లు దొరకడం ఎంత కష్టపడ్డారంటే అంత కష్టపడ్డారు. అంటే అలాంటి సినిమాకి అంటే ఆఫ్‌కోర్స్ అప్పట్లో గదా! ఇట్ వాస్ లైక్ ది బిగ్గెస్ట్ తెలుగు మూవీ ఎవర్ అప్పట్లో. బట్ స్టిల్ ఆ సినిమాకి టాక్ తెలిసినా కూడా జనాలు ఇంకా అంత లైక్ క్రేజ్ ఉందంటే అది మామూలు విషయం గాదు. సో, తెలుగు ప్రేక్షకులకి మరొకసారి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. యాహ్! ప్రత్యేకంగా ఈ సినిమా యూఎస్ఏలో చెప్పడం అంటే నాకిప్పటి వరకు గుర్తు. నేను అప్పట్లో 10థ్ గ్రేడ్‌లో ఉండుండే. ఐ వెంట్ టు బేసికల్లీ అన్ ఆల్ వైట్ స్కూల్. సో, అందరూ వీకెండ్ ప్లాన్ ఏంటంటే, నేను పెద్దగా పార్టీలకి ఎళ్ళేవాడిని గాదు. ఇప్పుడు అందరూ లైక్ దే ఆర్ ఆల్ గెట్టింగ్ బ్లాక్ ఔట్ డ్రంక్. నా వీకెండ్ ఏంటంటే 'మిర్చి', 'అత్తారింటికి దారేది', 'గుండె జారి గల్లంతైందే', 'నిప్పు' ఇలాంటి పనులు నేను జేసేవాడిని వీకెండ్. సో, ఆ ఓకే. వీకెండ్ ప్రత్యేకంగా మా ఫ్రెండ్ గాడు అడిగాడు. "అరే! ఏం జేసినావురా ఈ వీకెండ్ పార్టీ ఉందంటే" "అరే! సినిమాకెళ్తున్నానురా." "అరే! ఏంట్రా అప్పుడే డిసైడ్ జేసినావు" అంటే, "అరే! 'మిర్చి'." 'మిర్చినా? అదేం సినిమా? అంటే తెలుగు సినిమారా. తెలుగు సినిమానా? అండ్ ఐయామ్ లైక్ అరేయ్! నేను ఆల్రెడీ ప్లాన్ యేసుకున్నాను. నేను పార్టీకెళ్ళలేను. ప్లీజ్ నన్నొదిలేయి. నేను సినిమాకి పోతున్నా. సాటర్‌డే అంటే 'ప్రభాస్' సినిమా గదా! లైక్ 'ప్రభాస్‌కి' ఆఫ్‌కోర్స్ ఎవ్రీబడీ లైక్స్ హిమ్. బట్ ఈ సినిమాకి నేను అంత క్రేజ్ నేను అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. యూఎస్ఏలో చెప్తున్నా. ఒకప్పుడు న్యూ జెర్సీలో నార్త్ బర్గన్ అని ఒక థియేటర్ ఉండేది. చాలా ఏళ్ళు ఉండేది. దే షట్ డౌన్ ఇన్ 2019. బట్ అక్కడే ఈ సినిమా చూసాను. మేము సాటర్‌డే పోయినాం. ఆన్‌లైన్ టికెట్లు ఏం బుక్ చేయలేదు. అప్పుడు అయితే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్. అంటే అక్కడికెళ్ళి టికెట్ కొని ఏమైనా సీట్లుంటే అక్కడికెళ్ళడమే. ఈ ఆన్‌లైన్ బుకింగ్ చార్జెస్ ఏం లేవు అప్పట్లో. అంటే ఉండేవి. బట్ లైక్ రిజర్వ్డ్ సీటింగ్ ఏం లేదు. సో, మేము సాటర్‌డే పోతే 6:00 షోకెళ్తే ఆహ్, మేము 'మిర్చి' అని అడిగాం. సోల్డ్ ఔట్ అన్నారు. నాకు మైండ్ దొబ్బింది. అరే! వావ్! అండ్ ప్రభా దిస్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ యూఎస్ఏ. యాహ్! 'ప్రభాస్' సినిమాకి సోల్డ్ ఔట్ ఇన్ యూఎస్ఏ. ఈ సినిమాకి ఇంకో ప్లస్ ఏంటంటే, ఇప్పుడు యూఎస్‌లో ఇట్స్ లైక్ కల్చర్ అనను గాని చాలామంది రివ్యూలు చదివి సినిమాకెళ్తారు. సో, 'మిర్చి' సినిమాకి ఇట్ హాడ్ అట్‌లీస్ట్ 3 ఆర్ 3 1/4 రేటింగ్. అదైతే దట్ ఈస్ లైక్ ఒక ముక్కలో చెప్పాలంటే యూఎస్‌లో అలాంటి రేటింగ్స్ ఉంటే సినిమా ఖచ్చితంగా ఆడుతది. సో, 3 1/2 వచ్చిందంటే డెఫినైట్‌లీ లైక్ ఆడతది. బట్ అలాంటి రేటింగ్స్ రావడం అనేది దాన్ని కూడా ఇలాంటి సినిమాకి ఐ వాస్ వెరీ సర్ప్రైజ్డ్. సో, ఆ రోజు ఏం చేసామంటే
అక్కడే ఉన్నాం గదా! సో, మేము సండే ఆఫ్టర్‌నూన్ షోకి టికెట్లు కొని మళ్ళీ ఇంటికొచ్చేసాం. దెన్ నెక్స్ట్ డే మేమేం చేసాం, మళ్ళీ థియేటర్‌కెళ్ళి సినిమా చూసాం. సో, ఇప్పుడు ఫస్ట్ ఇంప్రెషన్ చెప్పాలంటే థియేటర్‌లో కూర్చున్నాం. ఐ థింక్ ఇట్ వాస్ లైక్ 50 ఆర్ 75% ఫుల్. సో, సినిమా మొదలైంది. నా ఎనకాల ఓ ముగ్గురు మందున్నారు. ఫస్ట్ హాఫ్ అయింది. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. వాళ్ళేం చెప్తున్నారంటే, 'గోపిచంద్ డిడ్ వన్ మూవీ విత్ సత్యరాజ్‌నో ఆ సినిమా పేరేంటి' అంటే ఓహ్! వాడు ఎంత స్ట్రగుల్ అవుతున్నాడంటే దాన్ని గుర్తు చేయడానికి, ఆడు వెంటనే చెప్పినప్పుడు, అరే! ఆడు మాట్లాడేది శంఖమే గదా! అని లైక్ టర్న్ రౌండ్ చేసి శంఖం అని చెప్పాలనుకున్నాను. కానీ నేనే చెప్పలేదు. బట్ ఫస్ట్ ఇంప్రెషన్స్ ఈ సినిమాకైతే ఇట్స్ ఆబ్వియస్‌లీ రొటీన్ స్టోరీ చూసిందే. బట్ ఇట్స్ డన్ ఇన్ వెరీ క్లాస్ ఇన్ ఒక న్యూ మేనర్‌లో అనిపించింది. అంటే ద వే దట్ కొరటాల శివ లైక్ తీసే విధానం గదా! చాలా డిఫరెంట్‌గా ఉండేది. అండ్ స్టోరీ వాస్ ఆబ్వియస్లీ వెరీ సిమిలర్ టు 'శంఖం.' గమ్మత్తేంటంటే ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్సు 'గోపిచంద్ అండ్ ప్రభాసు' సేమ్ కథ జేసి 'శంకర్' సినిమా ఫ్లాప్ అయింది. ఈ సినిమా హిట్ అయింది. అండ్ రెండిటిల్లో సిమిలారిటీ ఏంటంటే హీరో ఫారెన్‌లో ఉంటాడు. అమ్మాయి ఆల్సో బిలాంగ్స్ టు సేమ్ విలేజ్. అంటే వాళ్ళిద్దరు ఫారెన్‌లో కలుస్తారు. హీరోయిన్ మళ్ళీ రాయలసీమకొస్తది. హీరో మళ్ళీ రాయలసీమకొస్తాడు. అండ్ ఆ సిమిలారిటీ ఏంటంటే 'సత్యరాజ్' ఈస్ ద ఫాదర్ ఫర్ బోత్ హీరోస్. ఇద్దరు సినిమాల్లో. బట్ ఆడి కొడుకెవడో ఆడికి తెలీదు. 'శంఖం' సినిమాలో వాడు కొడుకునే కొట్టించుకొని వాడేదో గొలుసు జూసి అప్పుడు ఇంటర్వెల్ జరుగుద్ది. అండ్ దెన్ 'మిర్చి' సినిమాలో కూడా ఫ్లాష్ బ్యాక్‌లో ఆడి కొడుకెవడో ఆడికి తెలీదు. బికాజ్ నదియా చిన్నప్పుడు ఆడిని తీసుకెళ్ళిపోతది. ఆ గొడవలన్నీ జూసి. నేను వీడినే పెంచుతాను. ఈ గొడవలన్నీ వాడికి అనవసరం అని జెప్పి. సో, ఐ థాట్ వాస్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్. బట్ సినిమా బయటకొచ్చిన తర్వాత ఐ వాస్ జస్ట్ లైక్ ఈరోజు మంచి సినిమా చూసాంరా. అంతే. సాటిస్ఫాక్షన్. యాహ్! ఆ సాటిస్ఫాక్షన్ వచ్చింది. సో, యాహ్! సో, కమింగ్ టు మై మూవీ ఎక్స్‌పీరియన్స్ నేను 'విశ్వనాథ్' ఓనర్స్‌కి నాకు ఏం సంబంధం లేదు ముందే చెప్తున్నా. బట్ దెన్ 'విశ్వనాథ్‌లో' 'ప్రభాస్' మూవీ చూడడం అనేది వన్ ఆఫ్ ద యూ నో డ్రీమ్స్ అని చెప్పను. ఇట్స్ ఎ వెరీ గుడ్ ఎక్స్‌పీరియన్స్. లైక్ వన్ ఆఫ్ ద బెస్ట్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్సెస్ యూ విల్ ఎవర్ ఫీల్. ఫస్ట్ డే ఫస్ట్ షో ఎళ్ళాను. బ్లాక్‌లో కొనుక్కొని. ద థియేటర్ వాస్ ఎలక్ట్రిక్. అసలు క్రౌడ్ అండ్ ఆల్. అండ్ దెన్ ఇఫ్ యూ రిమెంబర్ తేజ ముందే చెప్పాడు. ఈ 'ప్రభాస్' ముందు మూవీ వాస్ 'రెబెల్' అండ్ ఇట్ డిడ్ంట్ గో వెల్ ఎట్ ద బాక్స్ ఆఫీస్. సో, ఆహ్, 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 'రెబెల్‌లో' చెప్పినట్టు ఆహ్, ఆకలి మీద ఉన్నారు ఫాన్స్ అందరూ. వచ్చి ఈ సినిమా జూసారు. అండ్ దెన్ ఎవ్రీవన్ హాడ్ స్మైల్ ఇన్ దేర్ ఫేసెస్. థియేటర్ ఎక్స్‌పీరియన్స్ వాస్ ఎలక్ట్రిక్ యాస్ ఐ సెడ్ బిఫోర్. అండ్ సినిమా జూసిన తర్వాత మధ్యలో వచ్చే పంచ్ డైలాగ్స్‌కి గాని, ఆ ఎమోషన్‌కి గాని టూ మచ్ కనెక్ట్ అయ్యారు. అండ్ దెన్ ఐ థింక్ ఇట్స్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్స్ ఇన్ ప్రభాస్ కెరియర్స్ అపార్ట్ ఫ్రమ్ 'బాహుబలి.' యాహ్! ఇట్ యాక్చువల్లీ ఈస్. అంటే 'బాహుబలి' తప్ప ఆడ హైయెస్ట్ గ్రోసింగ్ సినిమా అంటే ఇదే. సో, ఆఫ్‌కోర్స్ అది ఉంటది. బట్ నేనేమి లైక్ గమనించానంటే సినిమా లైక్ చూసే కొద్దీ నేర్చుకునే కొద్దీ ఏంటంటే 'మిర్చి' ఈస్ జస్ట్ అరే! ఇది లైక్ ప్యూర్ కమర్షియల్ మూవీ రా. ఇట్ ఈస్ పక్కా కమర్షియల్ మూవీ. ఒక కమర్షియల్ అగ్రీ. సినిమాకి యాహ్! ఉండాల్సిన ఎలిమెంట్స్ అన్నీ ప్రాపర్‌గున్నాయి. ఇన్ ద రైట్ ఎలిమెంట్స్. అండ్ వాళ్ళు తీసే విధానం ఈస్ జస్ట్ ఇట్స్ జస్ట్ పర్ఫెక్ట్. సో, అది అదైతే నేను చెప్పగలను. సో, ఇప్పుడు రీవాచ్ సంగతానికొస్తే ఆహ్, లాస్ట్ ఇయర్ ఈ సినిమా చూసాను. మా ఫ్రెండ్ గాడు ప్రణవ్ గూడా అదే జెప్తాడు. అరే! ఇట్స్ ఈజిలీ వన్ ఆఫ్ ద బెస్ట్ కమర్షియల్ ఎంటర్‌టైనర్స్ నా ఒపీనియన్‌లో అయితే. నువ్వు ఎన్ని సార్లు చూసినా నీకు ఈ సినిమా బోర్ కొట్టదు. ఇట్స్ వెరీ ఎంటర్‌టైనింగ్ అండ్ వెల్ డన్. అండ్ సినిమాలో హైలైట్ ఏంటంటే ఐ థింక్ డెఫినైట్‌లీ ప్రభాస్ పెర్ఫార్మన్స్. ఇట్స్ సో గుడ్. అంటే లైక్ మరీ అంత గొప్పగా ఏం చేయలేదు. బట్ ఆ కమర్షియల్ మోడ్‌లో ఒక కమర్షియల్ హీరో ఆడేం చేయాలి? ఆడ ఫైట్ చేయాలి. ఏంటిది కామెడీ చేయాలి. హీరోయిన్ రొమాన్స్ చేయాలి. ఆహ్, ఆహ్, ఏన నేనేం చెప్పాలో కామెడీ చేయాలి గదా! లైక్ ఆ కామిక్ టైమింగ్ ఏదైనా ఉందో. ఓకే. సో, బేసిక్‌లీ ఒక హీరో ఒక సినిమా ఇలాంటి సినిమాలో ఏం చేయాలో అనేది వాడన్నీ జేస్తాడు. అండ్ అనదర్ రీజన్ ఐ లవ్ దిస్ మూవీ ఈస్ నా ఫేవరెట్ టైప్ ఆఫ్ తెలుగు మూవీ అంటే విలేజ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. 'మిర్చి' ఈస్ ఎగ్జాక్ట్‌లీ థాట్. వాళ్ళొక వి వాళ్ళొక ఊరికెళ్తారు. అండ్ ఇట్ హాస్ పర్ఫెక్ట్ బ్లెండ్ ఆఫ్ కొంచెం ఆ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ వైబ్స్‌తో పాటు ఒక ప్యూర్ లైక్ యాక్షన్ మూవీ. లైక్ ప్యూర్ కమర్షియల్ మూవీ. సో, అదైతే నేను ఖచ్చితంగా చెప్పగలను.
అండ్ ఇంకోటేంటంటే ఇందాకడ చెప్పిన మనం 'ప్రభాస్' ఇస్ బెస్ట్ మూవీస్. బట్ ప్రత్యేకంగా చెప్పాలంటే ఈ సినిమాలో స్టైలింగ్ ఎవడు చేశాడు గానీ, నేను వాడి కాళ్ళు మొక్కాలి. వాళ్ళు ఎవరైతే ఒక్కచ్చంటావా? సరే. యాహ్! అసలు 'ప్రభాస్' ఈ సినిమాలో ఎంత అందంగున్నాడంటే అండ్ బై ద వే పీపుల్ ఐ యామ్ స్ట్రెయిట్. ఓకే. సో, ప్లీజ్ దీని గురించి ఆ! నన్నే ఏసుకోగా ఎంత స్ ఎంత హ్యాండ్సమ్ అండ్ స్టైలిష్‌గా ఉంటాడంటే ఇది ఒక్క ముక్కలో చెప్పాలి. బెస్ట్ సీన్ దీనికి చెప్పాలంటే వాడు ఊరికొస్తాడు. అనుష్క వాడిని చూడ్డానికొస్తది. వాడు కారు నుండి దిగుతాడు. ఒక బ్లాక్ షర్ట్ ఏసుకొని అమ్మాయి నాకు మైండ్ ఇప్పటి వరకు ఆ సీన్ చూస్తే నాకు యాక్చువల్లీ బాధేస్తది. బికాజ్ హి ఆబ్వియస్లీ డస్ నాట్ లుక్ ది సేమ్. ఆడు కంప్లీట్‌గా మారిపోయాడు ఇప్పుడు. బట్ ఆ ఒక్క సీన్ అయితే నువ్వు అర్థం చేసుకోవచ్చు. దాని తర్వాత అండ్ ఈ సినిమాలో ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే నువ్వు గమనించావంటే వాడు ప్రభాస్ వెయిట్ ఫ్లక్చుయేట్స్ త్రూఅవుట్ ద మూవీ. బికాజ్ ఐ థింక్ వాడు 'బాహుబలికి' ప్రిపేర్ చేసినట్టున్నాడు. సో, సమ్ ఓకే. సీన్స్‌లో చాలా బల్కీగా కనిపిస్తాడు. అండ్ దెన్ అదర్ సీన్స్‌లో చాలా స్లిమ్‌గా కనిపిస్తాడు. సో, ఆ లుక్‌లో కొంచెం ఇన్‌కన్సిస్టెన్సీ ఉంటది. బట్ ఏం చేస్తావు హి వాస్ ఆల్రెడీ ప్రెప్పింగ్. అండ్ ఇంకోటి రీవాచ్ గురించి చెప్పాలంటే నేను యూఎస్‌లో పుట్టాను. ఫర్ యూ మీకైతే కొంచెం నార్మల్‌గా ఉంటది. బట్ ఏం చెప్పాలంటే బావ మరదలు రిలేషన్ ఉంటది కదా! ఐ ఫైండ్ ఇట్ వియర్డ్ బికాజ్ మన యూఎస్‌లో మేము పెరిగే కొద్దీ మన కల్చర్‌లో నీ నీ కజిన్‌తో సరసం చేయడం అనేది మాకు అటువంటి అలవాట్లేం లేదు. బట్ స్పెసిఫిక్‌గా చెప్పాలంటే ఐ ఫెల్ట్ అనుష్కస్ రోల్ యాస్ ఎ మరదలు వాస్ పిచ్ పర్ఫెక్ట్. వెరీ వెల్ డన్. అండ్ ఇంకోటి వెరీ 'హబీబీ కమ్ యాక్యురేట్‌గా టు ఆంధ్ర.' అనిపించింది. ఆ! ఓకే. ఐ వాస్ టెల్లింగ్ 'హబీబీ కమ్ టు ఆంధ్ర.' నా వల్ల కాదు. బట్ అట్ ద సేమ్ టైమ్ ఇట్స్ ఐకానిక్ పేర్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కదా! సో, ఇట్స్ ప్రభాస్ అండ్ అనుష్క యూ క్యాన్ గెట్ వాళ్ళ స్క్రీన్ మీద చూసినప్పుడు యూ క్యాన్ గెట్ ఇనఫ్ ఆఫ్ దెమ్ అనమాట. బట్ రీవాచ్‌లో ఇంకేమైనా చెప్పాలంటే దాని తర్వాత చెప్తా. రైటింగ్ అండ్ డైరెక్షన్‌లో ఉంటది. బట్ యాహ్! So what I want to add to this is, this movie is a perfect balance of, it's a definitely a commercial entertainer. పర్ఫెక్ట్ ఎమోషన్స్ ఉంటాయి. మాస్ సీన్స్ పడతాయి. మంచి సాంగ్స్ ఉంటాయి. లైక్ అండ్ దెన్ ఇందాక తేజ చెప్పినట్టు రొమాన్స్ కూడా ఉంటది. సో ఇట్ హాస్ ఎవ్రీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ కమ్స్ అట్ ద పర్ఫెక్ట్ టైమ్. సో సినిమా ఎక్కడ బోర్ కొట్టదు. దట్స్ వై ఇట్ హాస్ అ గుడ్ రీవాచ్ వాల్యూ. అండ్ దెన్ ఇందాక తేజ చెప్తున్నట్టు ఈ సినిమాకి స్టైలింగ్ ఎవరు చేశారో గానీ, ఈ స్టైలింగ్‌కి యాడ్ చేయాలంటే you know that it has swooped a whole trend across Andhra and Telangana. Did you know that, Teja? So, నాకు నువ్వు అస్సలు యాహ్! యాహ్! తెలీదు. యాహ్! సెకండ్ హాఫ్‌లో నువ్వు చెప్పావు గదా! వాడు ఒక బ్లాక్ షర్ట్ అండ్ హి వేర్స్ ఎ వైట్ ట్రౌజర్స్ విత్ టక్డ్ ఇన్ అండ్ బెల్ట్ యేసుకుంటాడు. అండ్ యూ డోంట్ ఈవెన్ నో దట్ స్టైల్ జనాలకి ఎంత పిచ్ అయిపోయారంటే పీపుల్ స్టార్టెడ్ వేరింగ్ ద ఫార్మల్ షర్ట్స్ అండ్ ఆల్. Before that, no one used to wear plain shirts, like కాలేజ్ కన్నా, ఏదైనా ఫంక్షన్స్ కన్నా అండ్ ఆల్ దట్. అందరూ పోక్రీకి నీకు గుర్తున్నట్టయితే అందరు పోక్రీ షర్ట్ అని వేసుకునేవారు కదా! అవును. సేమ్ 'మిర్చి' హ్యాడ్ ద సేమ్ ఎఫెక్ట్ ఆన్ ఆన్ ద యూత్ ఇన్ ఆంధ్ర అండ్ తెలంగాణ. సో పీపుల్ వర్ వేరింగ్ వైట్ షర్ట్స్ అండ్ ప్లెయిన్ అండ్ దట్ సేమ్ డీసెంట్ గా చుట్టూ పక్కకి దువ్వి ఇన్షర్ట్ చేసుకుని ప్లెయిన్ షర్ట్ అండ్ ఆల్ దాట్. సో అందరు ప్రభాస్ లా ఉండలేరు, బట్ దే ట్రై. సో యా, రీవాచ్ హాస్ అ గ్రేట్ వాల్యూ అండ్ ద ట్రెండ్ వాస్ టేకన్ అవే బై తెలుగు ఆడియన్స్ లైక్ సో మచ్. అండ్ యా, తేజరావు, యాహ్! దట్ ఈస్ అమేజింగ్. యాక్చువల్లీ ఆ విషయం నాకు అస్సలు తెలీదు. ఐ ఇట్స్ లైక్ ఎ వాంట్ టు పాప్ మేక్ కల్చర్ హియర్. షేమ్‌లెస్ ప్లగ్ ఇన్ హియర్. నువ్వు ట్రెండ్ అన్నావు గదా! ఈ షేమ్‌లెస్ ప్లగ్ ఏంటంటే ఒకసారి ఐ థింక్ 'బుజ్జిగాడు' పాడ్‌కాస్ట్‌లో నేను ఆల్రెడీ చెప్పాను కాబట్టి, ఈ సినిమా ఎంత ట్రెండ్ చేసిందంటే ఇట్ వాస్ వన్ ఆఫ్ ఐ థింక్ ద ఫస్ట్ ఐ థింక్ ఫస్ట్ ఫిల్మ్ టు హావ్ సక్సెస్ మీట్ యూఎస్ఏలో పెట్టారు. ఓ డామ్. సో, ప్రభాస్ న్యూ జెర్సీకొచ్చాడు. నేను ఆయన్ని కలిసాను. అండ్ వావ్.
అది ఓకే. యాక్చువల్లీ ఇప్పుడు ఒక వరంలాగా అనిపిస్తుంది. బికాజ్ ఇప్పుడు గలవాలంటే అది అసాధ్యమైన పని. అది జరగని పని. సో, ఐ ఫెల్ట్ ఓకే. చాలా లక్కీ. అంటే మా జనాలు ఏం చెప్తారంటే, ఇట్స్ ఆల్‌వేస్ బెస్ట్ ఒకడిని కలవడం అంటే యాస్ ఎ రైజింగ్ స్టార్. బికాజ్ వాళ్ళు లైక్ సూపర్ స్టార్ అయిన తర్వాత వాళ్ళు కలవడం చాలా అంటే చాలా కష్టం. ఇది ఇంకో యూసేజ్ ఫ్యాక్టు. 'సైనికుడు' సినిమా ఆడియో లాంచ్ ఐ థింక్ ఇక్కడే చేశారు. యూఎస్‌లో చేశారు. దే వెంట్ టు లైక్ 6 డిఫరెంట్ సిటీస్ అండ్ దాంట్లో కూడా ప్రీమియర్ షోలు కూడా న్యూ జెర్సీలో చేశారు, మిషిగన్‌లో చేశారు. వాళ్ళు ఎక్కడికో ఎళ్లి అన్నీ చేశారు గానీ ఇది ఒక ట్రెండ్ స్టార్ట్ చేస్తారు అనుకున్నాము. కానీ దీని తర్వాత ఎవడు రాలేదు. ఇట్ వాస్ జస్ట్ 'మిర్చి' మూవీ. సో, ఐ ఫీల్ లక్కీ. అండ్ ఆ రోజు టికెట్ ప్రైస్ ఏంటంటే జస్ట్ $20. సో, ఫస్ట్ హాఫ్ చూసాం. ఇంటర్వల్‌లో అందరితో ఫోటోలు దిగాడు. అండ్ దెన్ సెకండ్ హాఫ్ అంటే అప్పటికే చాలా లేట్ అయింది. ఇట్ వాస్ ఆన్ ఎ థర్స్‌డే అనమాట. నెక్స్ట్ డే నాకు క్విజ్ ఉంటుండే క్లాస్‌లో. సో, ఫోటోలు దిగాకే అండ్ మేము ఆల్‌మోస్ట్ ఒక గంటన్నర ప్రయాణం చేసాం న్యూ జెర్సీలో ఆయన్ని కలవడానికి. ఓకే. సో, వావ్! యాహ్! ఇట్ లైక్ కలిసేసరికి ఆల్రెడీ లైక్ 10 ఇంటికొచ్చేసరికి లైక్ 12 అయింది. పడుకొని నేను నెక్స్ట్ డే ఐ హాడ్ టు గో టు స్కూల్ అనమాట. బట్ ఈదర్ వే అదైతే అదైతే నేను ఖచ్చితంగా ఐ వోంట్ ఫర్‌గెట్ దట్ మూమెంట్. ఇంకోటేంటంటే హి ఈస్ లైక్ అంటే లైక్ ఇట్ డజంట్ మ్యాటర్. బట్ హి ఈస్ వే డార్కర్ ఇన్ రియల్ లైఫ్. సో, సినిమాల్లో చాలా అంటే చాలా మేకప్ వాడుకుంటారు. లైక్ 'మిర్చి' సినిమాలో హి ఆల్‌మోస్ట్ లుక్స్ వైట్ కొన్ని సీన్‌ల్లో. చాలా తెల్లగుంటాడు. బట్ అదంతా లైక్ మేకప్ మహిమ. దే అంటే 'అనుష్క' అంటది గదా! ఏం అందంగా ఉన్నాడురా బాబు! యాహ్! అంతే. అదే. సో, లైక్ బోలెడంత బట్ అట్ ద సేమ్ టైమ్ ఇట్స్ నాట్ ఎ ప్రాబ్లమ్. అసలు అంటే 'మిర్చిలో' ఆయన ఎలా ఉన్నారంటే ఈవెన్ నౌ హి ఈస్ ది సేమ్. అండ్ దట్ ఈస్ వాట్ ఐ లవ్ అబౌట్ ప్రభాస్. అంటే 'బాహుబలి' ఎంత సక్సెస్ చేసినా, సూపర్ స్టార్‌డమ్ ఇచ్చినా, ఇండస్ట్రీని షేక్ జేసి, ప్రపంచాన్ని షేక్ జేసి, ఎంత జేసినా హి ఈస్ స్టిల్ ది సేమ్ గై 'ఈశ్వర్' సినిమా నుండి. దట్ ఈస్ అమేజింగ్. సో, అదైతే నాకు చాలా ఇన్‌స్పైరింగ్ ఉంటది. నేను అస్పైరింగ్ యాక్టర్‌గా అలా అలా ఉండడానికి. బట్ నెక్స్ట్ కమింగ్ టు దిస్ సింపుల్‌గా చెప్తా. ఆహ్, మ్యూజిక్ సంగతానికొస్తే నేను చాలా జెన్యూన్‌గా చెప్తా. ఐ ఫెల్ట్ 'డీఎస్‌పీ' మంచి ఆల్బమ్ ఇచ్చాడు. లైక్ సాంగ్స్ మంచిగిచ్చాడు. బట్ బీజీఎం అయితే నాకైతే అస్సలు నచ్చలేదు. అండ్ ఐ నా వుడ్ లైక్ టు కాంట్రాడిక్ట్ యూ ఆన్ దిస్. ఓకే. చెప్పు నువ్వు చెప్పు. లేదు. నా ఫేవరెట్ పాటేంటంటే ఆబ్వియస్‌లీ ఇదేదో బాగుంది. దట్స్ లైక్ ద మోస్ట్ ఫేమస్. నాకు తెలిసినంత బికాజ్ మాకు బాగా గుర్తు మా మమ్మీ అప్పుడు ఇండియా వచ్చింది. అండ్ ఆమెకు పాట గురించి లైక్ షీ డిడ్న్ట్ నో వాట్ మూవీ ఇట్స్ ఫ్రమ్. దాని తర్వాత ఆమె మళ్ళీ ఇండియా నుండి రిటర్న్ అయిన తర్వాత ఆ పాట నేను ప్లే చేయడం స్టార్ట్ చేసింది. ఓహో! ఈ పాట ఈ సినిమా నుండా? నేను ఇండియాలో ఉన్నప్పుడు ఎక్కడ వెళ్తే వాళ్ళక్కడ ప్లే చేస్తున్నారే. బట్ యాక్చువల్లీ 'మిర్చిలో' ఏ పాటైనా దే ఆర్ ఆల్ గుడ్. లైక్ 'యాహూ యాహూ' కానివ్వు ఆ పాట పేరేంటి 'బార్బీ డాలా'? 'బార్బీ 'బార్బీ డాల్' డాల్' కానివ్వు, దాని వె తర్వాత అందరికి ఇష్టమైన పాట 'పండగలా దిగి వచ్చావు.' అండ్ దెన్ చాలా ఫన్నీగుండే సాంగ్ ఏంటంటే 'డార్లింగే ఓసి నా డార్లింగే.' అండ్ దెన్ ఆఫ్‌కోర్స్ 'మిర్చి' టైటిల్ సాంగ్. నేనేమైనా పాటలు మిస్ అయ్యానా? ఐ థింక్ అన్ని కవర్ చేశా. 7 పాటలుంటాయి. కవర్ ఐయామ్ డెఫినైట్‌లీ చేసావనుకుంటా. మిస్సింగ్ వన్. ఒక్క నిమిషం ఇప్పుడే చెప్తా. గుర్తు చేయడానికి అంత లేదు. ఆహ్, 'నీ చూపులో' ఆ! దట్ ఈస్ అదే ఫ్లాష్ బ్యాక్‌లో వాడు ఏడుస్తూ ఊరు నుండి బయటికెళ్తాడు గదా! ఆ పాట. యాహ్! ఓకే. బట్ యాహ్! అదే బీజీఎం గురించి నేనెందుకు చెప్తున్నానంటే ఓకే. ఫైట్ సీన్‌లలో ఎలివేట్ చేయడానికి ప్రతి ఫైట్‌కి ఒకటే వాడుకుంటాడు. అదే ఆ 'మర్నాని జయించుడు' ఇంటర్వల్ నుండి ఆ బీజీఎం వస్తది గదా! అది ఇంటర్వల్ ఫైట్ ఆ ఇంటర్వల్ ఫైట్‌లో అది వాడుకుంటాడు. ప్రీ క్లైమాక్స్ ఫైట్‌లో వాడుకుంటాడు. అండ్ దెన్ క్లైమాక్స్ ఫైట్‌లో గూడా అదే వాడుకుంటాడు. ఐ థింక్ కోరస్ లేకుండగా. బట్ లైక్ ఒకటే వాడుకున్నాడనేది ఐ ఫెల్ట్ ఎ బిట్ బ్యాడ్. ఐయామ్ నాట్ సేయింగ్ దట్ డీఎస్‌పీకి బీజీఎం రాదు. ఆయన బెస్ట్ బీజీఎం జెప్పాలంటే ఒక 'మన్మధుడు', ఒక 'జల్సా', ఒక 'బొమ్మరిల్లు', ఒక 'నువ్వొస్తా అంటే వద్దంటానా', ఒక 'వర్షం' ఇలాంటివి. యూ నో బట్
యాహ్! దట్ ఈస్ వాట్ ఐ హావ్ టు సే అబౌట్ ఇట్. బట్ ఆఫ్‌కోర్స్ ఇందాకడ చెప్పినట్టు 'రామజోగయ్య శాస్త్రి' సింగిల్ కార్డ్ అండ్ ఇట్ స్టార్టెడ్ ఎ లాంగ్ అసోసియేషన్. 'కొట్టాల శివ' ఇప్పటివరకు 5 సినిమాలు తీశాడు. అన్ని సినిమాల్లో వరుసగా అంటే విత్ ది ఎక్సెప్షన్ ఆఫ్ 'ఆచార్య' ఆల్ మూవీస్ ఫ్రమ్ 'మిర్చి' టు 'భరత్ అనే నేను' 'రామజోగయ్య శాస్త్రి' సింగిల్ కార్డ్. సో వాళ్ళిద్దరి అసోసియేషన్ లైక్ అలాంటిది. అంటే అన్ని సాంగ్స్ అతనే రాసాడు అంటున్నావా? అన్ని సాంగ్‌లు అతనే రాసాడు. 'శ్రీమంతుడు' వావ్! గానివ్వండి, 'జనతా గ్యారేజ్' గానివ్వండి, 'భరత్ దట్స్ అనే ఎ నేను' గానివ్వండి. దట్స్ ఎ ఫ్యాక్ట్ దట్ ఐ డెఫినెట్లీ డోంట్ నో. అరే! అది యూజ్‌లెస్ ఫ్యాక్టరా చెప్పినా గదా! నా బుర్రలో ఉండేదే మట్టి. నాకొక్కడికే తెలుస్తాయి ఇయన్నీ. లేదు ఇదే నేనెందుకు చెప్తున్నానంటే నౌ వాట్ ఐ బీన్ డూయింగ్ ఈస్ మా పాడ్‌కాస్ట్‌లో వి డిడ్ ఎ సీరీస్ గదా! మై జర్నీ విత్ తెలుగు మ్యూజిక్ అని. సో, ఇప్పుడు నేనేం చేశానంటే ఐయామ్ గోయింగ్ బ్యాక్ అండ్ సీయింగ్ నా ఫేవరెట్ పాటలు ఏదైతే ఉన్నాయో ఐ ఎవరు రాసారనేది నేను గుర్తు చేసుకుంటానన్నమాట. టు లైక్ ఓకే. వాళ్ళ రైటింగ్‌ని వాళ్ళ సాహిత్యాన్ని, వాళ్ళు రాసే విధాన్ని అబ్జర్వ్ చేయడానికి. సో, అవన్నీ లైక్ గుర్తు చేయడానికి అందుకే ఇవన్నీ గుర్తు చేసుకుంటా. 'రామ్ జోగయ్య శాస్త్రి' గారి గురించి ఐ విల్ సే జస్ట్ వన్ థింగ్. నేను ఎంత అమేజ్ అవుతానంటే, ఒక 'పింపుల్ డింపుల్' 'ఎవడు' సినిమాలో అండ్ ఒక 'పుచ్చకాయ పుచ్చకాయ' 'స్పైడర్' అండ్ దెన్ ఒక 'సడాశివ అండ్ కలేజా' ఆల్ దీస్ సాంగ్ ఈ అన్ని పాటలు ఒకే వ్యక్తి రాసారు. ఈయన టాలెంట్ మనం ఎంత మెచ్చుకోవాలంటే అంత మెచ్చుకోవాలి. బట్ అట్ ద సేమ్ టైమ్ గదా! ఐ థింక్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద మూవీ అండ్ డైరెక్టర్ కోసం ఏమడుగుతారో. బికాజ్ 'రామ్‌జో' గారు ప్రెజెంట్‌లీ బికాజ్ మై ఫేవరెట్ వాస్ 'సిరివెన్నెల' గారు. ఆఫ్‌కోర్స్ ఆయన చనిపోయారు అండ్ ఐ స్టిల్ ఫీల్ రియల్లీ బ్యాడ్ అబౌట్ ఇట్. బట్ ఇప్పుడు నా ఫేవరెట్ అంటే అరే! వితౌట్ ఎ డౌట్ ఇట్స్ 'రామ్ జోగయ్య శాస్త్రి' గారు. సో, బట్ నేనేం చెప్తున్నానంటే ఇట్స్ జస్ట్ అంటే లైక్ యాహ్! ఐయామ్ ఆల్వేస్ అమేజ్డ్. అండ్ ఇప్పుడు ఆయన పేరు ముందు 'సరస్వతి పుత్ర' అని వాళ్ళేదో పెడుతున్నారు గదా! అదేంటో నాకు అస్సలు తెలీదు. సో, ఐ లుక్డ్ ఇట్ అప్ రీసెంట్‌లీ. ఇట్స్ బేసిక్‌లీ మ్యూజిక్ ఫీల్డ్‌లో సంగీతం ఉన్న ఫీల్డ్‌లో ఇట్స్ లైక్ వన్ ఆఫ్ ఇది ఎలా చెప్పాలి? ఇప్పుడు ఇంగ్లాండ్‌లో వాళ్ళు నైటింగ్ చేస్తారు గ్రేట్ గదా! ఆనర్స్. యాహ్! ఇట్స్ వన్ ఆఫ్ ద ఓకే. గ్రేట్ ఆనర్స్. ఇట్ బేసికల్లీ మీన్స్ లైక్ నువ్వు మ్యూజిక్‌లో బేసికల్లీ లైక్ ఒక మాస్టర్ అన్నమాట. నువ్వు యూర్ జస్ట్ తోపు లైక్ దమ్. సో గుడ్ అట్ యువర్ జాబ్. ఓకే. సో, 'సరస్వతి పుత్ర' అంటే లిటరల్ మీనింగ్ ఏంటంటే సన్ ఆఫ్ సరస్వతి. బట్ ఇట్ మీన్స్ సంథింగ్ లైక్ ఎరుడైట్ ఐ థింక్ అనుకుంటా. ఎరుడైట్ ఏంటంటే ఇట్స్ హావింగ్ ఆర్ షోయింగ్ గ్రేట్ నాలెడ్జ్ అండ్ లెర్నింగ్. సో, బేసికల్లీ చాలా ఏంటి చాలా చాలా తెలివిగున్న ఒక రచయిత. ఐ థింక్ సాహిత్యంలో లేకపోతే సంగీతంలో. దట్స్ దట్స్ వాట్ 'సరస్వతి పుత్ర' మీన్స్. సో, ఓకే. నాకైతే యాహ్! 'రామజోగయ్య' పాటలు ఫస్ట్ గుర్తొచ్చేదైతే 'లవర్ ఆల్సో ఫైటర్ ఆల్సో.' దట్ అది ఈస్ ఆయన వన్ ఆఫ్ రాసారా? యాహ్! దట్స్ వాట్ నువ్వు చెప్తుంటే నేను రియలైజ్ అయ్యా. హి రోట్ ఎవ్రీథింగ్ లైక్ అంటే హి ఈస్ అన్ ఆల్ రౌండర్. అంటే ఒక జానర్‌కి స్టిక్ అవ్వకుండా హి రైట్స్ ఎవ్రీథింగ్. అండ్ వన్ మోర్ థింగ్ అతని పేరు మెన్షన్ చేయగానే నాకు ఫస్ట్ గుర్తొచ్చేది 'కింగ్' మూవీలో సీన్. ఏమయ్యా శాస్త్రి ఆ! ఇది B22 ఇది తరహాసం. అరె శాస్త్రి ఆపయ్యా. ఏడి తరహాసం. నాకే అర్థం అవ్వట్లేదు. ఈ జనాలకి ఏం అర్థమవుతది? అర్థమవుతది గురూజీ. అరె నోరుమూయ్ ఏంటి సెటైర్‌లేస్తున్నావా ఏంటి? సో యాహ్! దాని తర్వాత అండ్ పాటలు యాహ్! లైక్ ద హోల్ ఆల్బమ్ వాస్ వెరీ గుడ్. అండ్ దెన్ మీకు ఐ డోంట్ నో అబౌట్ స్కూల్స్ ఇన్ యూఎస్ఏ. బట్ దెన్ మాకు స్కూల్స్‌లో మేము బసెస్‌లో ఎళ్తాం గదా! బసెస్‌లో అవును. ఎళ్తున్నప్పుడు బస్సోడికి డబ్బులిస్తే మేము డబ్బులిచ్చి క్యాసెట్స్ కొనిపించేటోళ్ళం. సో, ఓకే. సో థట్ వీడు బస్‌లో ఎళ్ళేటప్పుడు ఆ మూవీ క్యాసెట్స్ పాటలు పెట్టేవాడు. సో, ఇంటర్‌లో గూడా బస్‌లో ఎళ్ళేవాళ్ళము కాలేజ్‌కి. వాడికొక 'మిర్చి' క్యాసెట్ పడేసాము. వాడు ఆడియో రిలీజ్ నుంచి మూవీ రిలీజ్ అయ్యి, మూవీకి ఇంకా 50 డేస్ అంత అయ్యేంత వరకు ఆ క్యాసెట్టే తిప్పి కొట్టి అరిగిపోయేంత వరకు 'మిర్చి' సాంగ్స్ పెట్టాడు. అండ్ ఎవ్రీ సాంగ్ వాస్ గ్రేట్. మై పర్సనల్ ఫేవరెట్ ఇస్ 'మిర్చి మిర్చి' టైటిల్ సాంగ్. అండ్ ద ప్లేస్‌మెంట్ వాస్ సో అమేజింగ్. ఇట్ ఈస్ వెరీ షార్ట్ సాంగ్ బట్ ఐ లవ్ ఇట్ సో మచ్. అండ్ బీజీఎం 'తేజ' చెప్పిన తర్వాత నేను రియలైజ్ అయ్యా దట్ మొత్తం ఒకటే కొట్టాడని జెప్పి. బట్ అరేయ్! యాహ్! యాహ్! నౌ నౌ ఇట్ మేక్స్ సెన్స్. లైక్ నేనంత రియలైజ్ అవ్వలే. బట్ దెన్ ఇట్ వర్క్డ్ ఫర్ మీ. సో వెనెవర్ ఇట్ కమ్స్ డిఫరెంట్ వేరియేషన్స్‌తో అదే కొట్టాడు. బట్ దెన్
మూవీ గడిచిపోయింది. ఎందుకంటే ఆ సీన్‌కి ఆ మొమెంట్ సింక్ అయింది. ఆహ్, ఫర్ మీ అండ్ ఇట్ వాస్ గుడ్. టి 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 డి అని చెప్పి వస్తది. ఇట్ వాస్ ఫుల్. కొన్ని కొన్ని మూమెంట్స్‌లో గూస్ బంప్స్ కూడా వచ్చాయి. అండ్ యాహ్! ఇట్ వాస్ గుడ్ ఫర్ మీ. అదే డెఫినెట్‌లీ ఇస్తది. బట్ జస్ట్ ప్రతిసారి లైక్ రీవాచ్ చేసినప్పుడు నాకు యాక్చువల్లీ ఇబ్బంది అనిపించింది. బికాజ్ ఐ షోడ్ దిస్ మూవీ టు 2 మై ఫ్రెండ్స్. అండ్ హుహు. నాకే ఈ బీజీఎంకి ఇంత ఇబ్బందిగా ఉంటే వాళ్ళకెట్లా ఉంటదనేది నేను ఆలోచించాను. బట్ ఐ గెస్ దే డిడ్ంట్ రియల్లీ కేర్. బట్ ఆఫ్ కోర్స్ మనకి డిఫరెంట్‌గా ఉంటది. బికాజ్ ఇట్ హాస్ ఏంటది ఏ ఏమో మాకు చాలా ఎట్ వెరైటీగా వ అనిపిస్తది. ఎట్ ఇంకో వన్ పాయింట్ యూస్ ఇట్ గెట్స్ ఇరిటేటింగ్ అంటావా? ఆ! ఇట్ గెట్స్ ఇరిటేటింగ్. ఇంకో యూసేజ్ కథ చెప్తాను. మా ఓకే. ఫ్రెండ్ గాడుంటాడు కానర్. నేనింక వాడితో మాట్లాడట్లేదు. నాట్ బికాజ్ ఐ డోంట్ లైక్ హిమ్. బట్ జస్ట్ బికాజ్ మా ప్రీవియస్ ఎపిసోడ్ చెప్పినట్టు జనాలు జీవితంలో వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. సో, హై స్కూల్‌లో మేమిద్దరు బాగా మంచి ఫ్రెండ్స్ అన్నమాట. నేను వాడికి 'నాయక్' ట్రైలర్ అని పంపించాను. 'నాయక్' ట్రైలర్ పంపిస్తే ఆడు చెప్పాడేంటంటే, "అరె! నా ఒక్క ముక్క అర్థం కాలేదు. నాకొకటే అర్థమైంది. 'హే ఓ నాయక్. నాయక్' అని బీజీఎం ఉంటది." సో, ఒకరోజు మా ఇంటికొచ్చాడు. నేను ఆడికి సినిమా చూపిచ్చాను. ఓకే. అండ్ మా అమ్మయితే ఇప్పుడు తెలుగింటికెళ్తే వాళ్ళ సాంప్రదాయం ఏంటంటే, మినిమమ్ ఎవరైనా ఇంటికి అతిథి వచ్చారంటే వాడికి భోజనం పెట్టాలి. సో, మా అమ్మ యాహ్! హి గేవ్ హిమ్ లాంబ్ కర్రీ అన్నమాట. ఓకే. ఆడ వాడు లాంబ్ ఏడ్చాడా తిని? కర్రీ ఒక గంటన్నర తినుంటాడు. నేను వాడిని అడిగాను, "అరే! అంతా ఓకేనారా?" అంటే ఆడైతే లోపలైతే వాడు లైక్ ఆడేం చెప్పలేదు. ఐ డోంట్ థింక్ నా ఫీలింగ్‌ని హర్ట్ చేయడానికి వాడేం ప్రైజ్ ఇచ్చి లైక్ హి డిడ్ంట్ వాంట్ టు అనమాట. బట్ వాడు లైక్ ఇన్నర్‌గా వాడు చచ్చిపోతున్నాడు స్పైస్‌కి. అరే! ఒకసారి చెప్పొచ్చు కదరా! బట్ 'నాయక్' సినిమా చూసి హి లైక్డ్ ఇట్ అన్నమాట. అంటే జస్ట్ లైక్ నాకు చాలా ఫన్నీగా అనిపించింది. సో, ఐ లైక్ ద మూవీ అని ఆడు చెప్పాడు. బట్ యాహ్! దట్స్ అబౌట్ దట్. సో, ఇప్పుడు రైటింగ్ అండ్ డైరెక్షన్ సంగతానికొస్తే ఐ'ల్ సింప్లీ సే ఇట్ వెరీ సింప్లీ. ఇట్స్ సూపర్బ్ టేకింగ్ బై కొరటాల శివ. నన్ను ఎవడైనా అడిగితే వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ మూవీ అంటే కొరటాల శివ హన్ నై 10 ఔట్ ఆఫ్ 10 టైమ్స్, 9 ఔట్ ఆఫ్ 10 టైమ్స్ కాదు. న 10 ఔట్ ఆఫ్ 10 టైమ్స్ 'మిర్చి' అని చెప్తా. జనాలేమనుకుంటారంటే, అరే! ఈడేంట్రా 'మహేష్ బాబు' ఫ్యాన్ అని చెప్పి 'శ్రీమంతుడు' చెప్పి అది వేరే విషయం. నేనిప్పుడే చెప్తున్నా. చాలా అంటే అన్‌పాపులర్ ఒపీనియన్ కాదు. బట్ నేను ఫస్ట్ టైమ్ 'శ్రీమంతుడు' సినిమా చూసినప్పుడు నేనైతే చాలా డిసప్పాయింట్ అయ్యా థియేటర్ నుండి బయటకొచ్చినప్పుడు. బికాజ్ ఎవ్రీబడీ గేవ్ ఇట్ లైక్ 4 ఔట్ ఆఫ్ 5 రేటింగ్స్. అరే! సినిమా వాళ్ళంతా రేటింగ్ ఇస్తే సినిమా ఒక రేంజ్‌లో ఉండాలి గదా! చూస్తే లైక్ ఏమో నేనెందుకు డిసప్పాయింట్ అయ్యానంటే మేబీ జస్ట్ విలనీ అంత లేదు. బట్ ఐ డోంట్ నో. జస్ట్ నాకు నాకైతే నాకైతే అంత ఎక్కలేదు. బట్ ఒక ముక్కలో చెప్పాలంటే యాహ్! సూపర్బ్ టేకింగ్ బై కొరటాల శివ. స్టోరీ సంగతానికొస్తే ఇట్ ఈస్ 3, 3 సినిమాలు మిక్సీలో కొడితే ఒక సినిమా తీస్తే అదే అయుంటది. 'శంఖం' ప్లస్ 'బృందావనం' ప్లస్ 'దమ్ము' వాళ్ళన్నీ మిక్సీ మిక్సీలో తీస్తే అరగంట తర్వాత ఒక సినిమా తీస్తే అదే 'మిర్చి'. బట్ డైలాగ్స్ అండ్ డైరెక్షన్ అయితే దే డన్ ఇన్ సచ్ ఎ క్లాస్ వే. డైలాగ్ సంగతానికొస్తే దేర్ ఆర్ లైక్ సో మెనీ నా ఫేవరెట్ డైలాగ్స్ ఏంటంటే ఆహ్, ఆ అబ్బాయిని లైక్ ఆ అమ్మాయి ఆమె పురుగుల మందు తాగి అది జరుగుతది గదా! ఆ సీను. వాళ్ళు మళ్ళీ ఇంటికొచ్చి లైక్ "మీరు నూరేళ్ళు చల్లగా ఉండాలని అయ్యా" అని చెప్తారు. దాని తర్వాత నాగినీడు ప్రవాస్ గదికొస్తాడు. "ఇదంతా నువ్వు చేశావంటే ఎందుకు చేశావంటే" ఒక డైలాగ్ ఉంటది. ఇప్పటివరకు నాకు గుర్తు. పెద్దరికం అంటే 10 మందిని శాసించే అధికారం కాదు సార్. 10 మంది దగ్గర అండగా నిలబడడం. అ అన్ వావ్! ఆ యాహ్! సీన్‌లో డైలాగ్స్ ఎంత బాగుంటాయంటే నాకిప్పటి వరకు గూస్ బంప్స్ వస్తాయి. అండ్ ఆయన ఒక డైలాగ్ రైటర్ కాబట్టి డైలాగ్స్ బాగుంటాయి. హి స్టార్టెడ్ ఆఫ్ యాస్ థాట్. అండ్ దాని తర్వాత లైక్ సినిమా అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ డైరెక్టర్ అయ్యారు. బట్ అన్నీ ఆయనే చేస్తారు కాబట్టి హి హి డిడ్ ఎ ఫాంటాస్టిక్ జాబ్. అందుకే 'మిర్చి' అనేది ఇట్స్ లైక్ ఇట్స్ లైక్ ఎ టిపికల్ బాలయ్య మూవీ. బట్ చాలా క్లాస్ ఉంటది దాంట్లో. సో
అందుకే నీకు లైక్ అంత నీకంత బ్రో ఇమాజిన్ బాలయ్య టెల్లింగ్ వీలైతే ప్రేమిద్దాం డూడ్ పోయేదేముంది. అంతే కదా! వాళ్ళైతే ఎవడు వినడు. వాడేం చేస్తాడు, "అరే రా! 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 రా!" బట్ వీలైతే ప్రేమిద్దాం పోయేదేముంది. అదే. సో, వీలైతే యాహ్! అది ఇంకోటి. అదే అరే! ఇది మర్చిపోయానురా. ఫస్ట్‌లో ఇది చెప్పడం మర్చిపోయా. ఇంట్రో సీన్‌లో డైలాగ్స్ ఉంటాయి గదా! అక్కడ ఒకడుంటాడు. ఆడి పేరు రాకేష్ వర్రే యాక్చువల్లీ. వాడేదో ఒక సినిమా చేసాడు. 'ఎవరికీ చెప్పొద్దు' అని. ఐ ఆల్రెడీ సీ ఇట్ ఆన్ నెట్‌ఫ్లిక్స్. కానీ యాహ్! ఎవరికీ చెప్పొద్దు అని ఉంటది. నేనైతే ఈ సినిమా నేను ఎప్పటి వరకు చూడను అని చెప్పాలని ఉంటది. బట్ ఇట్స్ ఎ డీసెంట్ ఆడెవడేంటంటే మూవీ. ఇట్స్ ఎ డీసెంట్ మూవీ బ్రో. 'బాహుబలి' 'బాహుబలి' సినిమాలో సేతుపతి అని ఒకడుంటాడు. ఆడు తలకాయ నరుకుతాడు కోర్ట్ సీన్‌లో. అది ఆడే. సో, వాడే. ఆడొస్తాడు. ఆహ్, "అరే! నేనెవరో తెలుసా" అని చెప్తాడు. ఆహ్, ఆడు చెప్తాడు స్పాయిల్డ్ సన్ ఆఫ్ పేరెంట్స్ ఏదో ఒకటి రాహుల్ అని. రాహుల్. హి నోస్ మీ. తులసి కూడా. అరే! తులసి కూడా ఏందిరా? తెలిసి కూడా కాకుండగా. అరే! వి గెట్ దట్ నువ్వు ఇటలీలో పుట్టి పెరిగావు. కానీ కాబట్టి లైక్ మినిమమ్ ఏదో ఒకటి ఉండాలి గదా! సో, బట్ యాహ్! ఈ సినిమాలో హైలైట్ డైలాగ్స్ ఏంటంటే, వీలైతే ప్రేమిద్దాం డూడ్ పోయేదేముంది. మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. ఇంకోటేంటంటే, ఏమున్నాడురా బాబు అనుష్క చెప్తది. నా ఫేవరెట్ అయితే బికాజ్ ఇట్స్ ఎ మీమ్ నౌ. ఐ వాంటెడ్ టు సే దట్. ఇంట్రో ఇంట్రో సీన్‌లో సంపత్ రాజ్ ఈస్ లూజింగ్ హిస్ మైండ్. ఏమైందో చెప్పరా అని చెప్తే, నా ఫ్యామిలీ సేఫ్ అంటాడు గదా! దీంట్లో యాహ్! ఒక మీమ్ టెంప్లెట్ అయిందనమాట. ఐ థింక్ లైక్ క్రికెట్ కోసం ఉంటది గదా! ఎవడో లైక్ లైక్ అపోజిషన్ టీమ్ ఏమైందో చెప్పు అంటే, కోహ్లీ సేఫ్, కోహ్లీ నాట్ ఔట్. ఇలాంటి మీమ్స్ తయారు చేస్తూ ఉంటారనమాట. సో, ఆ సో ఇంట్రో సీన్ డైలాగ్సే మీమ్స్ టు అయ్యాయి. యాడ్ టు దిస్ మై ఫేవరెట్ డైలాగ్ అండ్ ఫేవరెట్ మీమ్ టెంప్లేట్ ఇస్ దా బండెక్కు. That is the best. That beats everything what you said. అరే! మర్చిపోయానురా అది. అరే! ఇంకోటేంటంటే ఐల్ గెట్ టు దట్ లేటర్. బట్ Okay. యాహ్! సో, Okay. ఈ టెంప్లేట్ ఇంకొన్ని లైక్ రైటింగ్ డైరెక్షన్ గురించి చెప్పాలంటే ఇంకొన్ని చెప్పాలి. Mhm. 'కొరటాల శివ' ఈస్ ఆఫుల్ విత్ కామెడీ అది ఫ్యాక్టు. బట్ ఈ సినిమాలో బ్రహ్మానందం లైక్ డీసెంట్‌గా అనిపించింది నాకు. ఓహ్! యాహ్! నా ఫేవరెట్ డైలాగ్ ఏంటంటే హోమ్ సిక్, హోమ్ సిక్ అది చెప్తూ ఉంటాడు గదా! అండ్ ఇంకేముంటది. సో, యాహ్! 'బ్రహ్మి' కామెడీ ఈస్ డన్ ఇన్ ఎ వెరీ ఫన్నీ వే. అండ్ ఇంకోటి ఏం సినిమా మొత్తం అదే చెప్తూ ఉంటారు. "ఒరేయ్ పిచ్చ నాయలారా మిమ్మల్ని అందరిని వాడేసుకుంటున్నాడురా." బేసిక్‌లీ వాళ్ళకి ఎర్ర వేసి, ఇది జేసి, అది జేసి బేసిక్‌గా చేపల్లాగా. అండ్ ఇంకొక అండర్ రేటెడ్ సీన్ ఏంటంటే పెళ్లి చూపుల సీన్. ఆడెవడో వీరశివుడు వస్తాడు గదా! ఇది ఎంతమందికి నా బుర్రలో ఎంత మట్టుంది ఏంటంటే, ఆ రోజు ఆ సీన్‌లో పెళ్ళికొడుకొస్తాడు గదా! రిచాని చూడడానికి. Okay. ఆడెవడేంటంటే 'దూకుడు' సినిమాలో గుర్తుంటే 'మహేష్ బాబు' టీమ్‌లో ఓ నలుగురుంటారు. పక్కన పోలీసు. యాహ్! ఆ! యాహ్! తెలుసు. తెలుసు. ఒక సో, ఎవడాడు 'వెన్నెల కిషోర్' ఉంటాడు, 'రవిప్రకాష్' ఉంటాడు, ఇంకోడు ఆడి పేరు 'శ్రావణ్' ప్రతి సినిమాలో తన్నులు తింటాడాడు. అండ్ దెన్ ఆ నాలుగో వాడు ఈ సినిమాలో ఈ పెళ్ళికొడుకు. ఆడి పేరు 'వీరశివుడు' ఏదో ఒకటి. నీరజ్. సో, యాహ్! దట్ ఓన్లీ. ఆ సీన్‌లో నా ఫేవరెట్ డైలాగ్ ఏంటంటే, బ్రహ్మానందం వాడు అసిస్టెంట్ దగ్గరికెళ్తారు. ఇక్కడ రావడానికి ఎంత ఎంత ఓ 10,000 రావడానికి, అయింటది. పోవడానికి ఎంత అయ్యుంటది? ఆ! భోజనాలు కలిపి ఒక 5,000 అయుంటదా? అయుంటది. మొత్తం కలిపితే 15,000. తర్వాత ప్రవాస్ దగ్గరికెళ్ళి అటో 15,000 ఇటో 15,000 మొత్తం 30,000 మొత్తం బొక్క. బొక్క. యూ నో లైక్ టు ప్లగ్ ఇంటు దిస్ దీంట్లో నాకు ఈ సీన్‌లో బెస్ట్ మూమెంట్ ఏంటంటే లైక్ ద వీరశివుడు విల్ టాక్ టు మాన్స హూ ఇస్ రిచా గంగోపాధ్యాయ. ఏంటమ్మా పదన్నా పాస్ అయ్యావా అంటే, ఆమె ఏదో లైక్ మాస్టర్స్ చేశానని చెప్తే, ఫారెన్‌లో 10 ఎంఎస్ చేశాడు. అంటే ఫారెన్‌లో 10 కూడా ఎంఎస్ చేశా పాస్ అని చెప్తే, అవ్వలేదా? 10 కూడా పాస్ అవ్వలేదా అంటాడు. ఇట్ వాస్ హిలేరియస్ అసల. ఓహ్ మై గాడ్. యాహ్!
దాని తర్వాత ఐ ఫెల్ట్ లైక్ దిస్ ఈస్ వేర్ ఐ ఫెల్ట్ ద మూవీ డిడ్ ఎ బ్రిలియంట్ జాబ్. దాని తర్వాత సీన్ ఉంటది గదా! ఐ ఫెల్ట్ లైక్ 'ప్రభాస్' ఆ సీన్‌లో ఇచ్చే పెర్ఫార్మన్స్ నాకు యాక్చువల్లీ 'వెంకటేష్' గుర్తొచ్చాడు ఆల్‌మోస్ట్. ఆడు గదిలోకొస్తాడు. పెళ్ళికొడుకు నచ్చాడా? అంటే అన్నీ బాగున్నాయి. కానీ ఒకటే బాలేదు. వీరశివుడేంటి పైగా వీరశివుడు. ఏ సాంబశివుడో వీర లైక్ సాంబశివుడో ఏదో డైలాగ్ అని చెప్తాడు. బట్ లైక్ ఆడిచ్చే లైక్ సారీ ఆడు కాదు. ఆయనిచ్చే పెర్ఫార్మన్స్ ఆ సీన్‌లో రియల్లీ లైక్ రిమైండెడ్ ఆఫ్ లైక్ 'వెంకటేష్' ఆర్ 'మహేష్ బాబు' ఆ సీన్‌లో. ఇంకో సీన్ ఏంటంటే వాళ్ళందరూ ఏంటిది వంటగదిలో ఉంటారు. వాడు అడుగుతాడు ఇది ఇలాగే తిరుగుతూ ఉంటదా? దాని తర్వాత సరదాగా బయటికెళ్దాం అని చెప్తాడు. అగైన్ ఐ గాట్ రిమైండర్ ఆఫ్ లైక్ 'వెంకటేష్' ఆర్ 'మహేష్ బాబు' దాంట్లో. అందుకే చెప్తున్నా ఈ సినిమాల్లో లైక్ ఆ పర్ఫెక్ట్ ఫ్యామిలీ వైబ్స్ ప్లస్ యాక్షన్ వైబ్ ఉంటది. అందుకే ఒక పర్ఫెక్ట్ లైక్ ఇట్ ఫీల్స్ లైక్ పర్ఫెక్ట్ బ్లెండ్ అని చెప్పాం గదా! దీనికి ముందు. యాహ్! అండ్ దెన్ స్పెసిఫిక్‌గా ఐ హావ్ టు ప్లగ్ దిస్ ఇన్ హియర్ బికాజ్ ఈ సినిమా ఎంత అరుదమైన సినిమా అంటే, ఒక బ్రాకెట్‌లో పెట్టాలంటే ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ యూనిక్ ఫిల్మ్స్ ఈ బ్రాకెట్‌లో. సో, ఇది మన డైరెక్టర్ 'తేజ' గారు ఆఫ్‌కోర్స్ 'జయం', 'చిత్రం' ఈ సినిమాలన్నీ ఉంటాయి గదా! 'హోరా హోరీ' ఆడియో లాంచ్‌లో మీరు వీడియో చూడండి. ఇట్స్ ఆన్ యూట్యూబ్. ఆయన ఏం చెప్తారంటే లాస్ట్ 10 సంవత్సరాల నుండి తెలుగు సినిమాలో రెండే కథలున్నాయి. ఒకటేంటంటే 'బావగారు ఫార్ములా'. 'బావగారు ఫార్ములా' ఏంటంటే ఒక హీరో వేరే ఊరు నుండి ఆహ్, ఈ ఊరికొస్తాడు. ఇక్కడికొచ్చి ఏం చేస్తాడు? జార కొడుతుంటాడు, పూజలు వెళ్తుంటాడు, లేకపోతే ఆటోలు దొక్కుతూ ఉంటాడు. దాని తర్వాత ఇంటర్వల్‌కి ముందు ఒక చిన్న ఫ్యామిలీకి హెల్ప్ జేస్తారు. ఆడేమంటాడు బాబుగారు అంటాడు. ఆడు నో అని వాడు కళ్ళు తుడుచుకుంటే ఇంటర్వల్. ఇంటర్వల్ అయ్యాక అతను గాని, వాడు బావ గాని పెద్ద పుడింగ్ అన్నమాట. ఇక్కడ అన్ని సాక్రిఫైస్‌లు జేసి ఇక్కడికొచ్చి జాడ కొడుతున్నాడు. అది బాబుగారి ఫార్ములా. సెకండ్‌ది గుండమ్మ ఫార్ములా. గుండమ్మ ఫార్ములా ఏంటంటే ఒక ఇంట్లో ఒక విలన్ ఉంటాడు. విలన్‌కి ఏదో కూతురో లేకపోతే సిస్టర్ ఉంటది. ఈ విలన్ ఎంత సన్నాసి ఏంటంటే హీరో, హీరో ఆడు కూతురికే లైనేస్తూ ఉంటది. ఈడికి తెలీదు. మనం జనరల్‌గా మన కూతురికి ఎవడైనా లైనేసినా ఏంటంటే మనం ఏం చేస్తాం గేట్‌లో కూడా రానివ్వం. ఈడు ఇంట్లోనే పెట్టుకొని ఉంటాడు. మధ్యలో మధ్యలో ఒక కమెడియన్ వస్తాడు. ఆడి మాట ఎవడు నమ్మడు. ఆడికే జలకలు కొడుతూ ఉంటారు. ఆడిని కొడుతూ ఉంటారు. ఆడి మాట ఎవడు నమ్మడు. అన్ని సినిమాలు ఇదే స్టోరీ. అన్నిట్లో బ్రహ్మానందం గారే ఉంటారు. అన్ని సినిమాలు సూపర్ హిట్లు అవుతున్నాయి. కానీ నన్ను మాత్రం జయమే తీసాడని అనండి. నిజాలనుకుంటున్నా. ఓకే. 'మిర్చి' యాహ్! సినిమా ప్రత్యేకంగా చూస్తే ఇట్స్ 'బాబు గారు' ప్లస్ 'గుండమ్మ'. ఫస్ట్ హాఫ్‌లో ఫస్ట్ హాఫ్‌లో ఇట్స్ 'గుండమ్మ'. సెకండ్ హాఫ్‌లో 'బాబు గారు'. సెకండ్ హాఫ్‌లో ఫ్లాష్ బ్యాక్ ఉంటది. బట్ సినిమా మొత్తం ఇంట్లో ఉన్నవాళ్ళు బకరాలు చేస్తూ ఉంటాడు. అండ్ నో వన్ బిలీవ్స్ ఇన్ బ్రహ్మానందం. బ్రహ్మానందం మాట ఎవ్వరంటే ఎవరు వినరు. అండ్ ఇంకోటి చెప్తాను ఈ సినిమా రైటింగ్ గురించి చెప్పాలంటే, ఇట్ బేసిక్‌లీ సెట్ ద టోన్ ఫర్ ఆల్ ఆఫ్ కొరటాల శివ's మూవీస్. అదేంటంటే హీరో ఫారెన్ నుండొచ్చి ఏదో మారుమూల లేకపోతే ఏదో కరువు ప్రాంతం ఏదో లైక్ చాలా కష్టాలు ఉన్న ఊరికొస్తాడు. అండ్ ఇంకోటేంటంటే సినిమాలో విలన్స్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ ఆల్ కనెక్టెడ్ టు ఈచ్ అదర్ ఇన్ సమ్ వే, షేప్ ఆర్ ఫార్మ్. ఆ తర్వాత ఆడు ఆడు వెళ్ళే చోటకి, లేకపోతే వాడు ఉండే చోటకి ఏదో పలానా సోషల్ కామెంటరీ ఉంటది. సో, ఈ పలానా సినిమాకొచ్చేసరికి రాయలసీమ ఫ్యాక్షనిజం కాబట్టి ఆడేం జెప్తాడు, నరుక్కొట్టాలాపై వీలైతే ప్రేమిద్దాం డూడ్ పోయేదేముంది మహా అయితే తిరిగి ప్రేమిస్తాడు. అండ్ ఇంకోటేంటంటే హీరోకి వాడేదో లైక్ సొసైటీలో వాడికేదో లైక్ ఏదో తిరిగివ్వాలని ఒక ఫిలాసఫీ ఉంటది. ఆ ఫిలాసఫీతో వాడు ఊరికొస్తాడు. ఇదే టెంప్లెటు 'ఆర్చర్య'లో ప్రయత్నించారు. పని చేయలేదు. ఇట్ డిడ్న్ట్ వర్క్ ఫర్ 'బాస్' ఆర్ 'చరణ్'. సో, 'ఆచార్య' అంతే. ఈస్ ఓన్లీ అబౌట్ ధర్మస్థలి, పాదఘట్టం, ధర్మస్థలి, పాదఘట్టం. అందులో 'ధర్మస్థలి' అంత అందులో ఒక అంతకు మించి ఏం లేదు ఒక డ్రింకింగ్ గేమ్ జేయాలి. టేక్ ఎ షాట్ ఎవ్రీ టైమ్ ఎవడైనా పాదగట్టం జెప్తే, లేకపోతే ధర్మస్థలికి జెప్తే, నాకు దెలిసి నిన్ను ఐసీయూకి పంపిస్తారు. నీ లివర్ వాళ్ళు ఏదైనా కాపాడితే దట్ ఈస్ ఎ మిరకిల్. అదైతే పక్కా చెప్పగలను.
You have to play this with you have to play this with your American friends. Whenever the word Dharmastali or Padagattam comes, you have to take a shot. They will be super drunk by the పక్ first half itself. పక్కా చేసినాం. అసలు మేము చెప్తున్నా గదా! బ్రతికుంటే ఇట్స్ అది మిరకల్ అవుతది. సో, థట్ ఈస్ అబౌట్ ద రైటింగ్ అండ్ డైరెక్షన్. నువ్వేమైనా లైక్ ప్రత్యేకంగా గమనించావా? లేకపోతే సో రైటింగ్ అండ్ డైరెక్షన్ నాకైతే కొన్ని డౌట్స్ ఉన్నాయి. నేను ఇది నిన్ను అడుగుతా. ట్రై టు ట్రై టు ఆన్సర్. సో సో మూవీ స్టార్ట్ అవ్వడం ఆబ్వియస్లీ లైక్ ఫారెన్ లో స్టార్ట్ అవుతది. కమ్స్ అట్ హీరోని చాలా క్లాస్ గా చూపిస్తాడు. ఏదో నాన్ వయలెంట్ లైక్ నాన్ వయలెన్స్ పాటించే గై మంచిగా అందరికి చెప్తా ఉంటాడు. హీరోకి ఒక సాంగ్ అవుతది. లైక్ that happens in every other Telugu movie. Love lo padta like it seems that there will be a moment between them, and then sudden గా హీరోయిన్ తన బాధలు చెప్పుకుంటది. లైక్ నేను నీలాగా హ్యాపీగా ఉండలేను, నీలా ఉండాలనిపిస్తది అండ్ ఆల్ దట్. బట్ నాకు అది పాసిబుల్ అవ్వదు. నీతో ఇంకా ఎక్కువ రోజులు ఉంటే ఐ విల్ ఫీల్ మోర్ లైక్ నేను నీలాగే ఉండాలని. బట్ దెన్ రియాలిటీలో అలా జరగదు. ప్లీజ్ దయచేసి వెళ్ళిపో అంటాడు. కట్ చేస్తే వాడు సుబ్బరాజ్ దగ్గరికి వచ్చి పడతాడు. సుబ్బరాజ్ దగ్గరికి వెళ్ళి దెన్ ద స్టోరీ కంటిన్యూస్ త్రూ సుబ్బరాజ్. అక్కడ కామెడీ సీక్వెన్సెస్ అండ్ ఆల్ దట్ సుబ్బరాజ్ తో విలేజ్ కి తీసుకెళ్తారు. మనకి ఇక్కడ వరకు అంతా లైక్ మధ్యలో ఏవో ఫ్లాషెస్ వస్తా ఉంటాయి. బట్ దెన్ మనకి స్టోరీ మాత్రం అసలు ఎక్కడ రివీల్ అవ్వదు. ఓకే, సో స్టోరీ ఫస్ట్ రివీల్ అయ్యేది ఎక్కడ అంటే వీడు ఊరికొచ్చిన తర్వాత దెన్ లైక్ దెన్ వి యాక్చువల్లీ నో దట్ ఇంతకు నువ్వు చెప్పినట్టు వీళ్ళ ఫాదర్ కి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉండి విలన్ ఇస్ ద హీరోయిన్స్ బ్రదర్ అండ్ ఆల్ దట్. సో స్టోరీ విల్ రన్. This is a basic template of a pakka commercial movie. But why this movie worked is the placement and the screenplay was very good. నీకు ఒక మంచి సాంగ్ వస్తుంది, ఒక కామెడీ సీన్ వస్తుంది, ఒక యాక్షన్ ట్రాక్ వస్తుంది, ఒక ఎమోషనల్ సీన్ వస్తుంది. సో ఇట్ ఫాలోస్ ద సేమ్ థింగ్ బట్ ఎవ్రీథింగ్ వాస్ పర్ఫెక్ట్లీ బ్యాలెన్స్డ్. ఇట్ ఈస్ మేడ్ ఫర్ ఆల్ ఏజెస్. సో యా, అండ్ మై డౌట్ ఇస్, సో డస్ హీ నో మాన్సా బిఫోర్ ఆర్ నాట్ ఇస్ మై క్వశ్చన్ టు యూ. అరే నేను ఒక్కడే చెప్తాను. నువ్వు నిజంగా కొరటాల శివ అంత ఎఫర్ట్ పెట్టి ఈ సినిమా రాశాడు అనుకున్నావురా? లైక్ నేనేం చెప్తున్నానంటే ఇది లైక్ అడేమన్నా ఇన్సెప్షన్ లేదు. రాస్తాడు ఏంది? లైక్ లేదు హీరోని తెలుసు లేదు. ఐ విల్ బి ఆనెస్ట్, నేను Yeah. జెన్యున్ గా చెప్తా. ఐ డోంట్ థింక్ లైక్ ఆ ఉద్దేశంతో చేశాడు. ఎందుకంటే వాళ్ళిద్దరు బై ఛాన్స్ గా కలుస్తారు. బట్ దేర్ ఇస్ సో మచ్ లాజిక్ మిస్సింగ్ హియర్. అదేంటంటే వాడు ఫ్లాష్ బ్యాక్ చెప్పే విధానం కదా, ఐ డోంట్ ఈవెన్ థింక్ ఆ టైం చెప్తాడు. లైక్ ఇది ఎన్నాళ్ళ క్రితం జరిగింది. సో ఆడమ్మ చనిపోయిన తర్వాత వాడు ఊరు నుంచి గెంటేసిన తర్వాత అసలు వాడు మిలాన్ ఎందుకు వెళ్ళాడు? ఆడు అమ్మాయి లైక్ ఆ ఫ్యామిలీ. సో యుద్ధాలన్నీ నువ్వు ఏం చెప్పావంటే, ఇప్పుడు యుద్ధాలు ఏంటంటే రెండు సైడ్స్ నుండి ఆపేయాలి కదా యుద్ధాలు, వీలైతే ప్రేమించడానికి. సో ఆ వీలైతే ప్రేమించడానికి ఫిలాసఫీ సో ఇక్కడ చాలా లాజిక్ మిస్ అవుతుంది. సో ఇదేంటంటే నువ్వు యాక్చువల్లీ కన్స్పిరసీ థియరీ చేయొచ్చు ఈ సినిమా. అంత స్టఫ్ ఉంది దాంట్లో. సో ఆడమ్మ చనిపోయిన తర్వాత వాడు ఊరు నుండి గెంటేసిన తర్వాత ఎంత టైం పాస్ అయిందో ఎవడికి తెలియదు. సో ఆ టైంలో ఆడు ఏం చేసి ఉంటాడు ఏంటంటే, అసలు అక్కడ ఆడు ఉద్యోగం చేస్తున్నాడు అనేది ఎవడికి తెలియదు. ఇంకోటి జనానికి నేనేం గుర్తు చేయాలంటే, ఈ సినిమాలో హీరోకి యాక్చువల్లీ ఉద్యోగం ఉంది. చాలా సినిమాలో ఆడుకుంటదు. మా అమ్మకి ఎందుకు తెలుగు సినిమాలు ఇష్టం లేదేంటంటే ఆ ఒక్క కారణం వల్లనే. మేమిద్దరు కూర్చుంటాం, సినిమా చూస్తాం. మా అమ్మ అడుగుతుంది, అరే ఏంట్రా ఇది, వీడికి ఉద్యోగం లేదు, పనిపాట లేదు, అందుకేనా ఈ సినిమాలని నీకు ఇష్టం అంటే, అరే అమ్మ అట్లా కాదు, వాళ్ళట్లా తయారు చేస్తారు. సో ఇప్పుడు ఏంటంటే మా అమ్మ సినిమా మినిమం రిక్వైర్మెంట్ ఏంటంటే హీరో గాడికి ఉద్యోగం ఉండాలి, లేకపోతే ఆమె సినిమా చూడదు. అరే పెద్ద సమస్య వచ్చింది. అంతే కదా. బికాజ్ అండ్ ఇంకోటి ఏంటంటే, మనం బృందావనం సినిమా తీసుకుందాం కదా, అరే ఆడ ఏం చేస్తాడు రా, వాడు
మొత్తం కేపీహెచ్బిలోనే లేకపోతే హైదరాబాద్లోనే బిగ్గెస్ట్ హౌస్ ఉంటుంది ఆడికి. అసలు ఆడు ఏం చేస్తాడు ఒక రోజులో, ఆడేంటంటే పెద్ద పెద్ద కార్లు వేసుకొని ఆ గర్ల్ ఫ్రెండ్తో తిరుగుతూ ఉంటాడు. హిస్ బేసికలీ ఎంజాయింగ్ హిస్ లైఫ్. వాడికేం జాబ్ లేదు. వాడి డాడీ అడుగుతాడు, అరే నువ్వు కంపెనీ ఎప్పుడు జాయిన్ అవుతున్నావు అంటే లిటరల్లీ ఆడే ఆన్సర్ ఇవ్వడు. సో ఆడేం చేస్తాడు, లైక్ లిటరల్లీ వీ డోంట్ హ్యావ్ ఎనీ. పోకరీ సినిమాలో దట్ ఈస్ ద బెస్ట్ ట్విస్ట్. ఈడికి యాక్చువల్లీ ఉద్యోగం ఉంది, జస్ట్ పోకరీగా వాడు నటిస్తున్నాడు. కానీ అతడు ఫస్ట్ హాఫ్ చూస్తే మీ మమ్మీకి అర్థం అవుతుందా ఏంది? సెకండ్ హాఫ్ వరకు మీ మమ్మీకి ఆ పాయింట్ కూడా గుర్తుండదు. ఓకే వీడికి ఉద్యోగం లేదని. అప్పుడు లోపల నేను తిట్టాల్సింది తిట్టేస్తుంది. అరే ఈ సినిమాలో కూడా వాడు పని పాట లేని పోకిరి లేక అలా తిరుగుతున్నాడు రా, నీకు అన్ని మూవీస్ నచ్చుతాయి అని చెప్పి మమ్మీ తిట్టడం కూడా అయిపోతుంది. బట్ దెన్ లాస్ట్ లో మీ మమ్మీ కూడా రియలైజ్ అవుతాం, ఓ ఇలా ఇచ్చాడు ట్విస్ట్ అని చెప్పి. ఈడు యాక్చువల్లీ పోలీస్ రోడా. బట్ టు బ్రింగ్ ఇట్ బ్యాక్ టు మిర్చి. ఓకే, Yeah. సో నేను జనాకి ఏం చెప్తున్నావు అంటే, ఈ సినిమాలో ప్రభాస్ ఇస్ అన్ ఆర్కిటెక్ట్. యూ ఓన్లీ సీ హిమ్. ఆడు ఎప్పుడు పని చేస్తాడంటే ఒకే ఒక సీన్ ఉంటుంది. ఇది ఫస్ట్ ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ అయిన సీను, వాళ్ళేదో పెళ్లి డెకరేషన్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ సీన్‌లో వాళ్ళిద్దరూ ఒక గదిలో కూర్చుంటారు. వాడు ప్రభాస్ అండ్ నదియా. అండ్ అక్కడ ఏదో స్కెచ్ చేస్తూ ఉంటాడు. దట్ ఈస్ ది ఓన్లీ సినిమాలో ఒకే ఒక క్షణం. ఆడు యాక్చువల్లీ వాడు ఉద్యోగం చేస్తాడు. దాని తర్వాత మళ్ళీ ఆహ్, ఏంటది అనుష్కతో వస్తాడు కదా! ఆఫీస్‌కి తీసుకురావడానికి. అది ఇంకో ఇన్‌స్టెన్స్. బట్ అక్కడ ఆడేం చేయడు. ఒకడు ఆఫీస్ నుండి బయటికెళ్ళని చెప్తాడు. వాడు నడుస్తాడు. లిటరల్లీ వితిన్ 2 సెకండ్స్ ఇదేదో బాగుంది పాట స్టార్ట్ అవుతది. బ్రో ఐ వాంట్ టు యాడ్ సంథింగ్ ఇన్ దిస్. యాహ్! అరే like what is the minimum qualification to get an intern into an architecture firm? ఎవడి అరే సో నేను ఎందుకు అడుగుతున్నా అంటే ఇది, సో లైక్ యూనో ఐ థింక్ ద ఓన్లీ క్వాలిఫికేషన్ రిక్వైర్డ్ షుడ్ బి మర్దలు ఆఫ్ ప్రభాస్ ఇన్ దిస్ మూవీతో. ఎందుకంటే ఆమె ఊర్లో ఇంకేదో చదువుతుంది, వీడు తెచ్చి డైరెక్ట్ ఆర్కిటెక్చర్ ఫర్మ్ లో ఇంటర్న్ టైప్ జాయిన్ చేసేసుకుంటాడు. అరే డూడ్ లైక్ యూనో if he had kept her as a receptionist or something, I would have agreed. But then direct వచ్చి ఆమె మళ్ళీ జూనియర్ తో డైరెక్ట్ ఒక బిల్డింగ్ ఆర్కిటెక్చర్ ఇదంతా డిస్కస్ చేస్తా ఉంటది. అది చూసి ప్రభాస్ జెలస్ ఫీల్ అవుతాడు. అండ్ దెన్ నువ్వు చెప్పినట్టు ఇదేదో బాగుంది సాంగ్. వావ్, జస్ట్ సోది. కంప్లీట్ సోది. అండ్ ఇంకోటి నేనేం చెప్పాలంటే, సో బేసిక్‌లీ వీడికి ఉద్యోగం ఉంది కదా! బట్ నేనేం Okay. చెప్తున్నానంటే, యూ నెవర్ సీ హిమ్. సో ఓకే, వాడికి ఉద్యోగం ఉంది. బట్ వాడు ఇటలీకి వచ్చేసరికి వాడు మిలాన్‌లో ఆర్కిటెక్టా? వాడు ఏం ఐ థింక్ యాక్చువల్లీ ఆడు చెప్తాడు. ఫస్ట్ వాడు రిచ్ అని డ్రాప్ చేసాడు కదా! ఆడు దింపినప్పుడు ఆడేదో చెప్తాడు. మై నేమ్ ఇస్ జే, ఐ మీన్ ఆర్కిటెక్ట్ ఆడేదో చెప్తాడు. ఇంకోటి వాళ్ళిద్దరి మధ్య జరిగే సీన్ 'యాహూ యాహూ' పాట కంటే ఎంత క్రింజ్ వర్ది ఉంటాయంటే, లిటరల్లీ ఆ అమ్మాయిని వాడు ఎంత స్టాక్ చేస్తాడంటే, అసలు ఆ అమ్మాయి అక్కడ ఉంటదని వాడికి ఎట్లా తెలుసు? తర్వాత ఏదో పెద్ద ఇది యాజ్ ఇట్ ఈస్ 'రాధేశ్యామ్‌లో' అదే సీన్ దింపారు. ఆ అమ్మాయి ట్రైన్ నుండి దిగొస్తది. తర్వాత ఆ అమ్మాయి అడుగుతది. వీడైతే ఏంటది చల్లని వానలో వాడేదో చాలా కూల్‌గా ఒక మంచి స్మైల్ ఇచ్చి, ఆ బైక్ నుండి ఆ వాన దులుపుతూ అట్లా నడుస్తూ ఉంటాడు కదా! ఇక్కడ కూడా అట్లాగే వెయిట్ చేస్తూ ఉంటాడు. బట్ అక్కడ డిఫరెన్స్ ఏంటంటే, 'రాధేశ్యామ్‌లో' అక్కడ వాన కురుస్తుంది. ఇక్కడైతే ఎండ. ఇక్కడేం వాన. ఓకే. బట్ నేనేం చెప్తున్నానంటే, దే ఆర్ సో క్రింజ్. అండ్ దెన్ ఆఖరికి అరే ఇది ఎవడైనా చేస్తే రిస్ట్రెయినింగ్ ఆర్డర్ పెడతారు. ఆఖరికి అపార్ట్మెంట్‌లోకి దూరుతాడురా. అరే అపార్ట్మెంట్ లోకి వాళ్ళ ఫ్రెండ్స్ పర్మిషన్ తీసుకునే దూరుతాడు. అరే ఐ డోంట్ నో వాళ్ళేమి చూపించారో లేదు గానీ, ఆ సీన్ అయిన తర్వాత నెక్స్ట్ సీను డైరెక్ట్‌గా అపార్ట్మెంట్ వచ్చేసాడు. దాని తర్వాత 'యాహూ యాహూ' అని పాట ఉంటది. అండ్ దెన్ ఆఫ్‌కోర్స్ అందరికి తెలిసిన విషయమే. బట్ ఇక్కడ మనం కన్స్పిరసీ వేయాలి ఇప్పుడు నువ్వు అడిగే ప్రశ్నకి. ఓకే. వాడు Okay. మిలాన్‌లో ఏం చేసినాడు? ఆడు దొబ్బించుకోవడానికి వచ్చాడా? ఉద్యోగం చేయడానికి వచ్చాడా? ఎందుకు మాస్టర్స్ వచ్చాడు? చేయడానికి వచ్చాడా? ఆ! మాస్టర్స్ చేయడానికి వచ్చాడా? 'cause నాకు ప్రాబబ్లీ మాస్టర్స్ చేయడానికి వచ్చాడు. ఎందుకంటే
వన్స్ ఈ కమ్ బ్యాక్ లైక్ యూనో వాడు నువ్వు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అనగానే వాడు వెళ్ళి హైదరాబాద్ ఫ్లైట్ చూపిస్తారు, హైదరాబాద్ లో దిగుతాడు, వాడు కాలేజ్ కి వెళ్తాడు. కాలేజ్ లో అడ్మిషన్ తీసుకున్నప్పుడు ఆ మెయిన్ డీన్ ఆర్ ప్రొఫెసర్ వాట్ హీల్ సేస్, అందరూ అబ్రాడ్ వెళ్తుంటే చదువుకోవడానికి నువ్వేంటి ఇక్కడికి వచ్చి చదువుకుంటున్నావు ఇక్కడి నుంచి అంటాడు. సో ప్రాబబ్లీ హీఈస్ డూయింగ్ మాస్టర్స్ ఇన్ మిలాన్. ఓర్ సారీ, ఐ థింక్ నువ్వు తప్పుగా అన్నావు. నువ్వు మిలాన్లో ఏం చేసావు అంటే మాస్టర్స్ అన్నావు కదా. మిలాన్లో ఏం చేసినాడంటే మానస్ అని రొమాన్స్ చేసినాడు. మాస్టర్స్ కాదు అక్కడ. సో మాన్సన్ స్టాక్ చేస్తున్నాడు, రొమాన్స్ ఆ, చేస్తున్నాడు, చాలా చేశాడు. లేదు నువ్వు And అడగావు కదా వాడు. అదే అరే ఇది కొంచెం ఇది ఏ రేటెడ్ డైలాగ్ అవుతుంది కానీ నువ్వేం అడగావు అంటే మిలాన్లో ఏం చేస్తున్నాడంటే నువ్వు మాస్టర్స్ అన్నావు. మిలాన్లో ఆడేం చేస్తున్నాడంటే మానస్ అని చేస్తున్నాడు. అదొకటే నేను చెప్పగలను. ఓకే, బట్ నీకు అర్థమైంది కదా. అర్థమైంది. ఓకే, లెట్స్ మూవ్ అరే ఇది ఆన్ యూ టు రేటెడ్ నెక్స్ట్. పాడ్కాస్ట్ రా, ఏ రేటెడ్ ఎందుకు చేస్తున్నాను. బట్ సో యా, సో ఈ ప్రశ్న కి సమాధానం ఏంటంటే we will never know. ఈ సినిమాలో నాకుండే అవుట్ స్టాండింగ్ క్వశ్చన్స్ ఒక 2 ఉన్నాయి. అదొకటి. ఇంకోటి ఏంటంటే సుబ్బరాజు ఇస్ యునో లైక్ వాడికి ముందే తెలిసి వాడికి ఖచ్చితంగా కనుక్కుని ఉంటాడు. లైక్ వాడు సుబ్బరాజు అని తెలిసి అదే కాల్లో వచ్చి వాడితో ఫ్రెండ్షిప్ చేయడానికి ప్రయత్నిస్తాడు వాళ్ళ ఇంట్లో దూరడానికి. అండ్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే సంపత్ రాజ్కి వార్నింగ్ ఇస్తాడు కదా. ఆడేం చెప్తాడురా, నువ్వు నువ్వు మారవా? లేదు అది కాదు, ఓకే, వాడు మెడ పట్టుకొని ఏదో షర్ట్ హ్యాంగర్ కోసం నేను ఏదో చెప్తా డైలాగ్ నేను ఉంటుంది కదా. చెప్తా డైలాగ్. అరే నన్ను చంపాలంటే నువ్వు స్కెచ్ చెయ్యాలేమో, నేను హ్యాంగర్ కున్న షర్ట్ వేసుకొచ్చేస్తా. టి 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 టి. అదే సో సంపత్ రాజ్ ఎంత తెలివి తక్కువ వాడు ఏంటంటే నువ్వు అక్కడ మీద పగ పెట్టుకున్నావు అనుకో, వాడు గొంతులోకి నువ్వు గుర్తు చేయవారా. అండ్ దెన్ వాడింట్లోనే వాడు కళ్ళ ముందే ఉంటాడు. ఈడికైతే ఏం తెలియదు, వీడికి ఓన్లీ లాస్ట్ లోనే తెలుస్తుంది. ఎందుకంటే ఆడేం చెప్తాడంటే నువ్వు మారవా, నువ్వు మారవరా, నువ్వు వెతుకుతున్న మంచి నీ కళ్ళ ముందే ఉన్నాడు. అరే నాకు కళ్ళు లేవురా, అందుకే నాకు తెలీదు, నువ్వు చెప్తేనే నాకు తెలుస్తుంది, లేకపోతే అరే నువ్వు చెప్తేనే నాకు తెలిసింది. దట్స్ ద ప్లాట్ నో. ఇప్పుడు వాడికి ముందే వాడేమైనా సిరియా అలెక్సా వాయిస్ రికగ్నిషన్ తో మొత్తం తెలుసుకోవడానికి, లైక్ నువ్వు చెప్పేది నిజంగానే సినిమాలో జరిగితే సినిమా అయిపోద్ది కదా. అప్పుడే ఫస్ట్ హాఫ్ కి ముందే కొట్టుకుంటారు, ఏదో ఒకటి జరుగుతుంది, అయిపోతుంది. దెన్ దట్స్ ద హోల్ పాయింట్. యా అంటే నేను చాలా ఎక్కువగా చూస్తున్నా బికాజ్ సింపుల్ గా చెప్తా. మనం లైఫ్ గురించి మాట్లాడుకుందాం, లైక్ జస్ట్ లిటిల్ ఆఫ్ టాపిక్. అదేంటంటే లైక్ ఇఫ్ యూ హ్యావెంట్ సీన్ ఏంటది, చాలా సంవత్సరాల తర్వాత నీ ఫ్రెండ్ కలిసావు అనుకో, ఆడ గొంతే నువ్వు మర్చిపోతావు. బికాజ్ నువ్వు ఆడికి ఫోన్ చేయలేదు, ఎక్కువసార్లు చూడలేదు కదా. సో వాడు గొంతు లేకపోతే వాడు మాట్లాడే విధానం నువ్వే మర్చిపోతావు. అన్లెస్ మీరిద్దరు కలిసి తీసుకునే వీడియోలు లేకపోతే మీరే చేసిన లైక్ యూట్యూబ్ షార్ట్స్ ఏదైతే ఉన్నాయో యూ విల్ డెఫినెట్లీ ఫర్గెట్. సో దట్ మేక్స్ సెన్స్. సో మేము ఆల్మోస్ట్ దీన్ని ర్యాప్ కొడదామని చేద్దాం. కమింగ్ టు ద లాస్ట్ పాయింట్, సారీ లాస్ట్ 2 పాయింట్స్. ఈ సినిమాలో నీ ఫేవరెట్ సీన్స్ ఏంటి? నా ఫేవరెట్ సీన్స్ నేను చెప్తా. ఈ సినిమాలో మోస్ట్ అండర్ రేటెడ్ సీన్ ఇప్పటి వరకు, ఈ సీన్లో వాళ్ళు ఏదో చేస్తుంటే రచ్ ఉండేది అంటే ఆ అబ్బాయికి వాళ్ళ అమ్మగారు హాస్పిటల్కి వెళ్తుంది కదా. ఓకే, ప్రభాస్ వస్తాడు జీప్ మీద ఫ్యాక్టరీకి. ప్రభాస్ దిగుతాడు. దాని తర్వాత ఒక లో లైటింగ్ లో ప్రభాస్ కట్అవుట్ కనిపిస్తుంది. దాని తర్వాత వాళ్ళు బియ్యం దులుపుతూ ఉంటారు. ఆ షాట్ అయితే లైక్ ఒక ఏంటది మెంటల్ మాస్ గూస్ బంప్స్ ఉంటాయి కదా, స్టూపిడ్ గూస్ బంప్స్ కదా, అలాంటి షాట్ ఒకటి. అంటే ఆ సీన్ లో చాలా పొటెన్షియల్ ఉండేది, బట్ వాడు చాలా సింపుల్ గా జస్ట్ ఎండ్ చేస్తాడు. ఆడేం చెప్తాడంటే ఎక్కడికి అంటే వాళ్ళ అమ్మ పురుగుల మందు తాగి హాస్పిటల్లో ఉందని చెప్తాడు. అక్కడ అయితే ఒక ప్రాపర్ మాస్ సీన్ పడి ఉంటే డెఫినెట్లీ సినిమా గ్రాఫ్ పైకి వెళ్ళేది. బట్ నా ఫేవరెట్ సీన్ అయితే ఐ హ్యావ్ 3. ఒకటేంటంటే సెకండ్ హాఫ్ లో సత్యరాజ్ని వాళ్ళు బేసిక్లీ అవమానం చేస్తారు. అవమానపరుస్తారు. యా,
వాడు పరిగెత్తి క్యాచెస్ ఏ రన్నింగ్ జీప్ వాళ్ళందరికీ బెదిరింపిచ్చి ఆ సీన్ అయితే హైలైట్ అసలు. ఆ తర్వాత దిస్ ఈ ఇది యాక్చువల్లీ నేను చాలా డిసప్పాయింట్ అయ్యా సినిమా చూసినప్పుడు. ఈ సీన్ ఓకే. ట్రైలర్‌లో ఉంది. థియేట్రికల్ కట్‌లో వాళ్ళు డిలీట్ చేశారు. దాని తర్వాత సినిమా డీవీడీ వచ్చినప్పుడు వాళ్ళు రీయాడ్ చేశారు. ఒక ప్రీ క్లైమాక్స్ ఫైట్ ఉంటది. రెయిన్ ఫైటా? ఆ రెయిన్ ఫైట్. ఐ ప్రభాస్ టెల్ యూ ఎక్కడో లేటర్. కూర్చునే ఉంటాడు. ఏదో ఒక రూయిన్స్‌లో షట్ డౌన్‌లో. సంపత్ రాజ్ వస్తాడు. మగతనం గురించి ఏదో చెప్తాడు. ప్రభాస్ అందరిని ఇరగదీస్తాడు. అందరిని కొడతాడు. అండ్ ఆ ఫైట్ అయితే గూస్ బంప్స్. అదే చెప్పినా కదా! డీఎస్‌పీ ఒకటే బీజీఎం కొట్టాడు. ఆ సీన్‌కి బాగా పనికొచ్చిందది. మరి ఓకే. మేబీ యాహ్! ప్రభాస్ కట్‌ఔట్ వలన అన్ని గూస్ బంప్స్ వస్తాయి. అండ్ దెన్ ఆఫ్‌కోర్స్ క్లైమాక్స్ ఫైట్. క్లైమాక్స్ ఫైట్‌లో ఎక్కడ జరుగుతదంటే, నిన్ను ఆ దేవగాడిని తెగ నరుకుతా అని జెప్పి, అట్లా లేచి కత్తి వాడి చేతిలో పడతది గదా! యాహ్! అప్పుడైతే లైక్ అల్టిమేట్ హై ఒస్తది. సో, సినిమాలో ఏమైనా నాకు ఇష్టమున్న సీన్స్ అంటే ఈ సినిమాలో లైక్ దేర్ ఇస్ జస్ట్ సో మెనీ ఏంటది సెన్స్‌లెస్ లైక్ మాస్ సీన్స్. చాలా గూస్ బంప్స్ ఒస్తాయి తెలియకుండానే. సో, ఐ థింక్ దట్స్ ప్రాబబ్లీ వై యాహ్! నాకు నా నాకు సినిమా నచ్చింది. నా ఫేవరెట్ సీన్స్ వచ్చేసి, తను ఇందాక తను లైక్ 'సత్యరాజ్‌నొచ్చి అవమానపరిచి' ఎళ్తారు గదా! అది అవును. అవ్వగానే లైక్ ఇఫ్ యూ రిమెంబర్ దట్ ఫ్రేమ్ కరెక్ట్‌లీ ఆహ్, ఇంటి స్టార్టింగ్‌లో ఆహ్, సత్యరాజ్ ఉంటాడు. కరెక్ట్ ఎనకాల ప్రభాస్ ఉంటాడు కొంచెం దూరంలో. సో, ఫ్రేమ్ ఎలా కట్ అవుతదంటే ఫస్ట్ సత్యరాజ్ ఫేస్ నుంచి కట్ అయ్యి, సత్యరాజ్ బ్యాక్ చూపిస్తారు. ఇట్లా విలన్స్ ఎళ్ళగానే ఎట్లా ప్రభాస్ హ్యాండ్‌కి జూమ్ అవుతది. అండ్ ప్రభాస్ హ్యాండ్ విల్ ఫోల్డ్. పిడికిలి బిగిస్తాడు. అవును. అక్కడ బీజీఎం స్టార్ట్ అవుతది. అండ్ దెన్ టర్న్ బ్యాక్ అండ్ స్టార్ట్స్ రన్నింగ్. నాకు ఆ పర్టిక్యులర్ లైక్ వెన్ హి పిడికిలి బిగించినప్పుడు వచ్చే బీజీఎం దట్ గేవ్ మీ అల్టిమేట్ గూస్ బంప్స్. దట్ ఈస్ ఫర్ మీ నంబర్ 1 సీన్. ఆఫ్టర్ దట్ ఆబ్వియస్లీ ద ఫాలో అప్ వాస్ గ్రేట్ యాస్ యూ సెడ్. అండ్ దెన్ థియేటర్‌లో టాప్ లేచిపోయిన మూమెంట్ అంటే, స్టార్టింగ్‌లో 'ప్రభాస్' ఎంట్రీలో రాంగానే హీల్ బి షోన్ యాస్ వెరీ క్లాస్. వస్తాడు ఆ గిటార్ ఆర్ పియానో సంథింగ్ ఐ డోంట్ నో వాట్ దట్ ఈస్ టిల్ నౌ. సో అదేదో హే! వాయిస్తా మేము ఆ డైలాగ్ ఎట్లా మర్చిపోయాంరా! ఆహ్, కటౌట్ జూసి కొన్ని 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 నమ్మేయం డూడ్. నమ్మేయాలి డూడ్. యాహ్! థట్ ఈస్ అల్టిమేట్ గూస్ బంప్స్. అసల ఇలా వచ్చి ఇలా కార్‌ని తన్నగానే మొత్తం కార్ స్మాష్ అవుతది. దట్ సెన్స్‌లెస్ స్మాష్. బట్ దెన్ ఆ మూవ్‌మెంట్ థియేటర్‌లో ఆ విశ్వనాథ్ క్రౌడ్‌లో చూస్తుంటే మెంటల్ మాస్ ఎళ్ళిపోయారు. పీపుల్ వెంట్ మ్యాడ్. కట్‌ఔట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డూడ్ అని చెప్పి హి స్టాప్స్ ద కార్. కార్‌లో నుంచి వీల్స్, అద్దాలు అన్ని డబ్ 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 అని వస్తాయి. ఇట్ వాస్ సో గుడ్. అండ్ దెన్ యాహ్! దీస్ 2 ఆర్ మై ఫేవరెట్ సాంగ్. అండ్ పర్టిక్యులర్‌లీ 'మిర్చి మిర్చి' సాంగ్ మాత్రం థియేటర్‌లో పిచ్చోలైపోయారు. లైవ్‌లో చూస్తూ లైక్ ఫస్ట్ డే ఎక్స్‌పీరియన్స్ వాస్ మ్యాడ్ వెన్ సాంగ్ వాస్ కమింగ్. సడెన్‌గా ఇట్లా వీళ్ళిద్దరూ జీప్‌లో వస్తుంటే 'ప్రభాస్' మధ్యలో దిగి హి స్టార్ట్స్ డాన్సింగ్. ఇట్ వాస్ క్రేజీ. హంస నాకొకటే పాయింట్లు జెప్తాను. ఒకటేంటంటే, ఆ పగిలిపోయిన కార్‌కి డబ్బులెవడో ఇచ్చాడు? ఎవడు రిపేర్ జేశాడు? నాకదే డౌట్ ఉంటుండే. ఓకే. లేదు. దట్స్ అది సెన్స్‌లెస్ జోక్. అండ్ దెన్ సెన్స్‌లెస్. దాని యాహ్! తర్వాత నాకు తెలిసినంత వరకు లైక్ ఐ థింక్ 'హంసానందిని' కెరీరు లైక్ ఆ పాటతో స్టార్ట్ అయింది. యాహ్! దెన్ నెక్స్ట్ షీ హి వాస్ వాస్ ఇన్ టేకెన్ ఇంటూ 'లౌక్యం' యాహ్! మూవీ నో? అత్తారింటికి దారేది, 'ఇట్స్ టైమ్ టు పార్టీ నౌ' 'పార్టీ నౌ' యాహ్! పాటలో ఉంటది. అండ్ దెన్ ఆఫ్‌కోర్స్ 'లౌక్యం'. ఆ తర్వాత ఇంకో సినిమాలో ఐటెమ్ సాంగ్ ఉంటది. ఐ థింక్ 'సౌఖ్యం' అనుకుంటా. 'సౌఖ్యంలో' ఉంటది. ప్రత్యేకంగా మాట్లాడాలంటే 'ఇట్స్ టైమ్ టు పార్టీ నౌ' పాటైతే దాంట్లో 'ముంతాజ్' ఉంటది గదా! నేను 20 2020 అయుంటది. 'ఖుషి' రివాజ్ జేస్తే ఆ పాటేంట ర 'రంగేలి హోలీ' గదా! గజ్జు గల్లమన్న అదిరో. ఆ పాటలో అది ఆమె అని నాకస్సలు తెలీదు. అదే ఓహో! వీళ్ళిద్దరూ కలిసి ఆల్రెడీ నటించారా? లైక్ ఆ విషయం యాహ్! దట్ వాస్ ఆ విషయం హైప్డ్ నాకు అప్. తెలీదు. అంటే ఇప్పుడు నువ్వు లైక్ హైదరాబాద్‌లో ఉండుంటే నీకు ఇవన్నీ క్రేజీ హైప్ వస్తాయి. ఎందుకంటే
పీపుల్ ఆర్ టాకింగ్ అబౌట్ దట్. ఏంటంటే అత్తారింటికి దారేది వచ్చే టైంలో పీపుల్ వేర్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ దట్ సాంగ్. ఇట్స్ టైమ్ టు పార్టీ నౌ బికాస్ దే ఆర్ దే బోత్ ఆర్ డాన్సింగ్ ఆఫ్టర్ దిస్ లాంగ్ టైం కదా. దెర్ వాజ్ అ లిటిల్ ఎక్సైట్మెంట్. యా అదైతే నాకు తెలియదు బికాస్ నేను ఇండియాలో ఉన్నప్పుడు ఖుషి రిలీజ్ అయింది. సో లైక్ ఆ క్రేజ్ నేను అర్థం చేసి ఆ సినిమా టీవీలో ఎన్నిసార్లు చూసాను. ఆ సినిమాలో నాకు 2 సీన్స్ ప్రత్యేకంగా గుర్తు. ఫస్ట్‌ది ఏంటంటే దట్ ఈస్ లైక్ అజయ్‌స్ ఫస్ట్ మూవీ బేసిక్‌లీ. అజయ్ భూమికని ఏడిపిస్తాడు కదా! పవన్ కళ్యాణ్ వాళ్ళందరిని కొడతాడు. ఆడు బేసిక్‌లీ కార్ లైక్ ఆ విండ్‌షీల్డ్‌ది తీసుకొని వాళ్ళందరిని కొడతారు కదా! అదైతే గుర్తు. సెకండ్‌ది ఏంటంటే ఇట్స్ భూమిక వాడికి గిఫ్ట్ తీసుకొస్తది. ఏంటది యాష్‌ట్రే ఉంటది గదా! కొత్త యాష్‌ట్రే తీసుకొస్తది. వాడైతే లైక్ 100 లైక్ పొగలు తీస్తూ ఉంటాడు. వన్ మోర్ అని చెప్తూ ఉంటాడు. అదైతే గుర్తు. అండ్ దెన్ ఆఫ్‌కోర్స్ ఇది చెప్పకపోతే జనాలు నన్ను కొడతారు. బట్ ఇంటర్వల్ సీను. ఆడొస్తే గాలొస్తది నడుము చూస్తూ ఉంటాడు. గాలొస్తే నడుము చూస్తూ ఉంటాడు. వాళ్ళిద్దరి మధ్య గొడవ ఉంటది. బట్ 'ఖుషి' విల్ డెఫినెట్‌లీ డూ అట్ డిఫరెంట్ టైమ్స్. ఇప్పుడు దీనికి ర్యాప్ కొట్టాలంటే 'మిర్చి' అంటే లైక్ ఇట్ నేను డిపెండ్స్ ఆన్ యువర్ మూడ్. బట్ ఇందాకడ చెప్పినట్టు 'మిర్చి' డెఫినెట్‌లీ నాకైతే ఒక క్లాసిక్ మూవీ. లైక్ నువ్వు ఎన్ని సార్లు చూసినా నీకు బోర్ కొట్టదు. ఇట్స్ జస్ట్ లైక్ రియల్లీ డిపెండ్స్ ఆన్ వాట్ ద మూడ్ ఈస్. నేను ఎందుకో అంత రీవాచ్ చేయనంటే మేబీ అంత డోస్ ఆఫ్ కామెడీ లేకపోవడం వల్లనా? బికాజ్ ఇట్స్ మోర్ సీరియస్. అంటే అది ప్రాబ్లమ్ కాదు. బట్ ఈ సినిమా కంటే నేనొక లైక్ ఒక 'కలుసుందాంరా', ఒక 'బృందావనం', ఒక నాకెంత బోర్ కొట్టిందంటే మొన్న 'నువ్వు నాకు నచ్చావు' చూసావు. వావ్, దట్స్ సో, 'నువ్వు నాకు నచ్చావు', 'మల్లీశ్వరి అతడు'. సో, అలాంటి సినిమాలు. అలాంటి సినిమాలతో పోలిస్తే ఆఫ్‌కోర్స్ 'మిర్చి' అంత ఉండదు. బట్ అట్ ఎ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే వన్ ఆఫ్ ద బెస్ట్ కమర్షియల్ ఎంటర్‌టైనర్స్. అండ్ చాలా, చాలా ఎంటర్‌టైనింగ్ ఉంటది. అండ్ ఆఫ్‌కోర్స్ లైక్ ఎట్లా చెప్పాలి? సారీ నో ఐ లైడ్. నేనేం చెప్పబోతున్నానంటే జనాలు నన్ను కొడతారు. లాస్ట్ వే 'ప్రభాస్ దట్ ఐ ఎంజాయ్డ్' అని చెప్పబోతున్నా. దాని తర్వాత ఇద్దరు 'బాహుబలి' సినిమాలు ఉన్నాయి. 'బాహుబలి' అరే! 'బాహుబలి' సినిమాలు. బట్ యాహ్! అంటే యాహ్! నే నా నేనొకటే చెప్తాను. లైక్ ఈ సినిమా చూస్తే నాకు బాధేస్తది. బికాజ్ ఐ నో లైక్ ఈ 'ప్రభాస్' ఎప్పుడు లైక్ మళ్ళెప్పుడొస్తాడనా? మళ్ళెప్పుడొస్తాడు? అసలు ఉన్నాడా? లేడా? అనే ఆ! డౌటొస్తది. బికాజ్ ఈ సినిమాల్లో హీ లుక్స్ సో గుడ్. అండ్ ఐ మిస్ ఆ 'ప్రభాస్‌ని' నేను చాలా మిస్ అవుతున్నా. 'రాధేశ్యామ్‌లో' అయితే ఆహ్, వద్దులే. 'రాధేశ్యామ్‌లో' అయితే ఒకే సర్లే ఒక సార్. సీన్‌లో మంచిగా కనిపిస్తాడు. అదే సినిమాలో బెస్ట్ సీన్. వాళ్ళిద్దరు ట్రైన్‌లో కలుస్తారు కదా! ఫస్ట్ సీను. ఓకే. యాహ్! ఆ యాహ్! స్ యాహ్! యాహ్! ఆ సీన్‌లో బావుంటాడు. అండ్ దెన్ అమ్మ! ఇంటర్వల్ అండ్ దెన్ క్లైమాక్స్‌కొచ్చేసరికి నేను చూడలేకపోయా. నాకు నిజంగా డౌటొచ్చింది. లైక్ ఇది ప్రభాసేనా అని. బట్ అది అది వేరే విషయం. బట్ యాహ్! నీకేమైనా ఫైనల్ థాట్స్ ఉంటే దీనికి ర్యాప్ కొడదాం. Final thoughts, putting Bahubali aside, putting logics aside, this was one of the best Prabhas movies we have seen in theaters. నాకు పర్సనల్‌గా 'మిర్చి ఫరెవర్' మైండ్‌లో ఎందుకు స్టోర్ అయిపోతదంటే, ద అమౌంట్ ఆఫ్ మీమ్స్ ఆర్ జిఐఎఫ్స్ ఇట్ హాస్ గివెన్ విల్ బి ఫరెవర్. లైక్ నువ్వు మారవా? దా బండెక్కు. సో దీస్ ఆర్ అమేజింగ్. ఇందాక మేము ఎప్పుడైతే లైక్ పాడ్‌కాస్ట్‌లో గూడా ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు వెనెవర్ వి మెన్షన్డ్ ఫ్యూ ఆఫ్ దీస్ డైలాగ్స్ పిచ్చిగా నవ్వుకున్నాం. సో ఆహ్, యాహ్! దట్స్ వై ఐల్ ఆల్వేస్ రిమెంబర్ దిస్ మూవీ. సో ఎప్పుడైతే అప్పుడప్పుడు ఈ మీమ్ లైక్ ఐ యూజ్ దిస్ ఇన్ డైలీ కన్వర్జేషన్స్ విత్ మై ఫ్రెండ్స్ అండ్ ఆల్. సో ఇవన్నీ చూసినప్పుడు సమ్‌టైమ్స్ ఐల్ బి లైక్ ఐ మిస్ దిస్ మూవీ అని చెప్పి రీవాచ్ చేస్తా. యాహ్! ఇట్ ఈస్ ఫన్. ఇట్స్ ఎ వెరీ గుడ్ మూవీ. యాహ్! ఐ 100% అగ్రీ. ఇంకోటి నేనేం గమనించానంటే ఐ ఫర్గాట్ టు సే థిస్. అంటే రైటింగ్ డైరెక్షన్ పార్ట్‌లో నేను చెప్పాను. బట్ మరొకసారి చెప్తాను. ఈ సినిమా ఒక లైన్‌లో చెప్పాలంటే ఇట్ ఈస్ 'బృందావనం ప్లస్ దమ్ము' లిటరల్లీ. బృందావనం ఎందుకంటే వాడు ఇంట్లో దూరి అందరిని మార్చడానికి ప్రయత్నిస్తాడు. దమ్ము ఎందుకంటే లాస్ట్‌లో విలన్ మారుతాడు.
ఆడేం చెప్తాడంటే ఈడ్రా మగాడంటే శత్రువుని చంపడం కాదు, శత్రువుని ప్రేమించడం. ఈడు నిజమైన మగాడు. ఈ సినిమా గురించి ఒక లాస్ట్ ప్లగిన్ ఇవ్వాలి. ఐ థింక్ నేను ఆల్రెడీ చెప్పాను. ద ఫస్ట్ ఎవర్ కన్నడ మూవీ నా జీవితంలో నేను చూసేది వాజ్ ఈ సినిమా రీమేక్. ఓకే. ఆ సినిమా పేరు మాణిక్య. ఇట్ ఈస్ డైరెక్టెడ్ అండ్ యాక్టెడ్ బై మన కిచ్చా సుదీప్ గారు. He plays Pravas's role, and then V. Ravichandran garu is Satyaraj's role. Rami Krishna is Nadia's role. And ఒక రకంగా ఈ సినిమా నేను ఏదైనా ఎంజాయ్ చేశానంటే, అంటే సినిమాలో పాటలు బాగుంటాయి. అర్జున్ జన్య ఆయన పేరు, ఆయన మంచిగా మ్యూజిక్ ఇస్తారు. బట్ అందరికీ తెలిసిన విషయం, మన పి రవిశంకర్ గారు ఆయన కన్నడలో ఈజ్ లైక్ ద బిగ్గెస్ట్ విలన్ నౌ. ఎందుకంటే సింగం సినిమా కన్నడలో రీమేక్ చేశారు కెంపేగౌడ. అండ్ నేను ఇదే చెప్పాలి ఎవరికైనా తెలియకపోతే, సుదీప్ యాజ్ ఎ డైరెక్టర్ ఆయన సినిమాలు అన్నీ రీమేక్లే. సో నా ఆటోగ్రాఫ్ కానివ్వండి, విక్రమార్కుడు కానివ్వండి, సింగం కానివ్వండి, మిర్చి కానివ్వండి, సో దేర్ ఆల్ రీమేక్స్. వాడు ఆ కెంపేగౌడ సినిమాలో పి రవిశంకర్ ఫేమస్ అయ్యాడు. అండ్ హీఈస్ లైక్ టాప్ మోస్ట్ విలన్ నౌ ఇన్ కన్నడ. బట్ హీ డిడ్ సంపత్ రాజెస్ రోల్. సో ఆయన వాయిస్కి మేమందరం ఫ్యాన్స్ అయ్యాం, అందరు ఫిదా అయ్యాం కాబట్టి ఇట్ ఫీల్స్ లిటిల్ బెటర్. అంటే చాలా ఎలా చెప్పాలి, ఓవర్ లేదు ఓవర్ యాక్షన్ కాదు. బట్ ఇంటర్వెల్లో ఆడేం చెప్తాడంటే హేలు హేలు ఐ థింక్ కన్నడలో అయితే ఐ థింక్ ఇట్ మీన్స్ అది చెప్పనుకుంటా కదా. యా యా, సో హేలు అంటాడు. అండ్ దాని తర్వాత షాక్ ఉంటుంది. బట్ అండ్ ఇంకో యూస్లెస్ ఫ్యాక్ట్ బట్ ఇంట్రెస్టింగ్ ఇస్, నాకు తెలిసినంత వరకు లాస్ట్ ఫిల్మ్ టు ఈ సినిమా సెట్ ని యూటిలైజ్ చేయడం, ఇదే సెట్ వాడుకున్నారు మళ్ళీ. మార్పులు చేర్పులు చేసి మర్యాద రామన్న హౌస్ సెట్. మిర్చి సినిమాలో అయితే వాళ్ళు వైట్ మార్బల్ వేశారు. ఈ మాణిక్య సినిమాలో అయితే వాళ్ళు గ్రీన్ మార్బల్ వేశారు దానికి. సో వాట్ అన్ అబ్జర్వేషన్ బ్రో. అంటే సినిమా చూశాను కదా. బట్ ఒకసారి యూట్యూబ్కి వెళ్ళి కామెంట్లు చూడు క్లైమాక్స్ కి. అందరు తెలుగు వాళ్ళే, వాళ్ళు ఏం చెప్తారంటే అరే ఏంట్రా ఇది. My last useless plugin, what's my favorite YouTube comment? లేదు ఒకవేళ మూవీ 2010 లో లైక్ if a particular video is in 2010, then ఇది 2022 కదా, if someone is watching this in 2022, hit like. And then ఆ కామెంట్ కి మినిమం ఒక 2000-3000 లైక్స్ ఉంటాయి. సారీ, కామెంట్ ఏంటి? ఐ వుడ్ లైక్ టు రిపీట్. కామెంట్ ఏముంటది అంటే, ఇఫ్ ఒక మూవీ 2010 లో ఏదైనా వీడియో రిలీజ్ అయింది అనుకో, ఆడెవడో సడన్ గా వచ్చి ఇఫ్ యు ఆర్ వాచింగ్ దిస్ వీడియో ఇన్ 2022 ప్లీజ్ హిట్ లైక్ అని ఉంటది. అరే నీకే వచ్చిందిరా పోయే కాలం. కామెంట్ల గురించి చెప్పాలంటే నేను ఒకటే చెప్తా, ఓకే. నాకేది మండుతుంది అంటే, ప్రతి ట్రైలర్ టీజర్ కింద ఎవడో చెప్తాడు ఆల్ ద బెస్ట్ ఫ్రమ్ ఇన్సర్ట్ హీరో నేమ్ హియర్ ఏరియా ఫ్యాన్స్. అరే ఎవడడగాడ్రా నిన్ను? ఇదేంటంటే నేను సర్కార్ వారి పాట ట్రైలర్కి వెళ్ళి ఆల్ ద బెస్ట్ ఫ్రమ్ న్యూ జెర్సీ మహేష్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ ఇన్ యూఎస్. అరే ఎవడడగాడ్రా నిన్ను? ఎవడు పట్టించుకుంటాడు? Bro, craziest was, I just recently found a Facebook page called Saidaramte Srikakulam fans. I want to leave it just here. అరే ఇంకా నా వల్ల కాదు. నేను ఒకటే దీని మొత్తానికి ర్యాప్ కొట్టాలంటే, ప్రభాస్ ప్రస్తుతానికి ఆయన మళ్ళీ మిర్చి లాంటి సినిమా ఏమైనా చేయగలరంటే, ఒక్క మూవీ చెయ్యన్నా ప్లీజ్ అన్నా. లేదు, ది ఓన్లీ ఫిల్మ్ ఇస్ సలార్. ఇప్పుడు అదొక్కటే, అది పోయిందంటే ఇంకా మనం జస్ట్ దండం పెట్టాలి. అది పురుస్తో కొడుతున్నాం, 2000 crores కొడుతున్నాం అంతే. అది నువ్వనుకుంటావు,
We all know. We hope it will be good after that 100 crores. We pray. And then మేము ఈ పాడ్కాస్ట్ లో అడిగిన డౌట్ కి మీకు క్లారిటీ ఉంటే ఈ పాడ్కాస్ట్ కి ఒక వెబ్సైట్ ఉంటది. we have already attached it. Please send us your answers. We will read it. And then if we find any interesting conspiracy theories, we'll try to read it out in the next podcast. మీకు ఏమైనా మీకేమైనా కన్స్పిరసీ ఉంటే లేకపోతే థాట్స్ ఉంటే ప్లీజ్ టాలీవుడ్ కవర్లు 1@gmail.com పంపియండి. మాకెవరు రాయరు, మాకు చాలా బాధేస్తుంది. బట్ ఇప్పుడు మేము దయచేసి మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాం. సో ప్లీజ్ సెండ్ ఇన్. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిసనింగ్ గైస్. అఖిల్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. చాలా ఎంజాయ్ Thank you చేసాం. for inviting me. అండ్ విల్ సీ ఆల్ వెరీ సూన్ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. ఏం చేస్తామో నాకు తెలియదు కానీ ఖచ్చితంగా మళ్ళీ కలుద్దాం. ఓకే, వస్తున్నాం, కొడుతున్నాం. హ్యావ్ ఎ ఫ్యాంటాస్టిక్ డే. విల్ సీ ఆల్ వెరీ సూన్. థ్యాంక్ యూ. బై Love you. బై.